చెప్పి చెప్పి పోయినారు, ఇంక వస్తున్నారు, చెప్తున్నారు, వాళ్ళు పోతున్నారు. మన మాత్రం యాడు నేను గొంగడి ఎక్కడే అన్నట్లే మన జీవనం అయిపోయింది కదా. ఉండని ఈరోజు ఈ పూర్ణిమ మహాభారతమును 4 వేదముల సారము, 4 వేదములు విభజించి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం అనే 4 వేదముల ప్రపంచానికి విభజించి తెలిపి 4 వేదముల సారమైనటువంటి మహాభారతాన్ని, రాక్షస లోకములు గల మహాభారతాన్ని మహాభారతమును అందించి 18 పురాణములు, భగవద్గీత, ఎన్నెన్నో మహాత్ములు మనకు ఉపనిషత్తులు అన్ని అందించి పోయిన మహాత్ముడు ఏం చేసినాడంటే అతని పేరు ఎందుకు వచ్చింది అంటే ఇది అతని జన్మదినము వ్యాస మహర్షి అవతరించిన రోజు ఈ రోజు. కాబట్టి అటువంటి వ్యాస మహర్షిని అందరూ ఒక తూరి స్మరించుకుంటే మనకు పుణ్యవంతులు ధన్యులు ఉండని. కాబట్టి ఈ వ్యాస పూర్ణిమ అంటే వ్యాస మహర్షి అవతరించిన రోజు ఈ రోజు ఏం చేసినాడంటే అతని పేరు పెట్టుకుని అతనిదే పెట్టచ్చు కదా. కానీ నాను చేసిన ఒక్క పుణ్యకార్యం ఏదనంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రపంచ గురు సాంప్రదాయానికి జనరల్ అన్ని సాంప్రదాయంలో అందరి గురువులకు సంబంధించి దీన్ని గురు పూర్ణిమ అని ఏర్పడి. ఎవరు పూర్ణిమ ఇది? గురు పూర్ణిమ. కానీ వ్యాస మహారాజుని పుణ్యం మన దేశంలో ఉండే అన్ని సాంప్రదాయములు అందరు గురువులు కూడా ఇది తనక కాకుండా ప్రతివానికి అర్పితము, ప్రతివాడు జగత్తుని మేలుకొల్పుని నా మాదిరిగానే ఈ రోజు అతని వ్యాసుడు పుట్టిన జన్మ ప్రపంచానికే వెలుగుతుంది కదా. ఆ రకంగా వాళ్ళ యొక్క దేశంలో ఆ భూమిలో పుట్టిన మనం కూడా వ్యాస మహర్షి అంత ప్రయత్నం చేసిన మన దాంట్లో కొంచెమైనా మన నుంచి ఎవరికైనా ఉపకారం కావాలి, కనీసం ఒక్క మనిషికైనా ఉపకారం కావాలి. మనం అది నేర్చుకోవడానికి ఈరోజు పూర్ణిమ ఆచరించింది. ఉండనే పుణ్యాత్ములారా, వ్యాసులకు ఒక పేరుంది. శ్రీ భగవాన్ నారాయణమూర్తి, విష్ణు, మహేశ్వర, బ్రహ్మణ త్రిమూర్తుల స్వరూపము వ్యాస మహర్షి. ఒక్కరు కాదు, దానికి కానీ రాసినాడు దాంట్లో అచతుర్వదనో బ్రహ్మ దివిపాహుర అపరో హరి అపాలలోచన శంభు భగవాన్ బాధరాయణ అంటే వ్యాసుడే. బ్రహ్మదేవునికి మనం చూసినట్లుగా ఎన్ని చేతులు ఉంటాయి? ఫోటోలు చూసింటాం కదా, ఎవరో చూసినప్పుడు ఎన్ని చేతులు ఉంటావు బ్రహ్మ. మన సంస్కృతి, మన త్రిమూర్తులు ఒకరు బ్రహ్మదేవుడు సృష్టికి కారణమైన వాడు, సృష్టి చేసిన వాడు. అతనికి ఎన్ని చేతులు అంటే కూడా మనకు తెలియకపోతే మనమే భారతీయులు. చతుర్థ 4 చేతులు బ్రహ్మదేవుడు. వ్యాసునికి 2 చేతులు. కానీ 2 చేతులతోనే బ్రహ్ముడు చేసినంత పని చేసే శక్తి కలిగింది 2 చేతులకి వ్యాస మహర్షికి. ఈ రోజు ఈ పూర్ణానికి కారణమైనటువంటి వ్యాస మహర్షి. అచతుర్వదనో బ్రహ్మ, 4 ముఖములు, భుజములు కాదు ముఖములు. అచతుర్వదనం అంటే 4 ముఖములు బ్రహ్మదేవునికి. చూసినాడు, ఫోటో చూసినాడు. 4 ముఖాల్లో ఉన్నటువంటి శక్తి వ్యాసంలో ఒక్క ముఖములు ఉన్నట్టు. ఇది ఒక్క తలకాయ బ్రహ్మ, అది 4 తలకాయలు బ్రహ్మ. అయితే ఈ మహానుభావుడు ఒక్క తలకాయ బ్రహ్మ. ఇంకా ద్వీపాహుర అపరో హరి అంటే శ్రీ నారాయణుడు. అతనికి ఎన్ని చేతులు? అనంతమైన చేతులు ఉంటాయి. దానికి అనంతమైన విశ్వరూపం చూడలేక చేతగాక అర్జునుడు, స్వామి నాకు తట్టుకోలేదు, నేను మొదటి రూపమే చూపి నాకు అన్నాడు. గీతలు 4 చేతులు చూపా, నాకు అన్ని చేతులు యాదంటే గుర్తుపడుతున్నాడు. చతుర్భుజ అంటే విష్ణుకి 4 చేతులు కదా. ఆ 4 చేతుల్లో ఉండేటువంటి సమర్థం వ్యాస మహర్షికి 2 చేతులు ఉంటాయి. ఇంకా శివునికి ఎన్ని నేత్రములు? నేత్రములు ఎన్ని? 3 అంటారు కదా. ఈ 2 అతనికి ఒక భూమధ్యం ఉంది, ఇక్కడ ఒక నేత్రం ఉంది శివునికి. వ్యాస మహర్షికి లేదు. కానీ శివునికి నడునేత్రములు ఎంత శక్తి ఉందో మామూలుగా వ్యాస మహర్షికి అంత శక్తి ఉందంట. దీని అర్థం ఏమంటే శివునిలో ఉండే శక్తి, బ్రహ్మదేవులో ఉండే ఒక శక్తి, మరి విష్ణువులో ఉండే శక్తి, ఈ 3 దగ్గర సృష్టి స్థితి లయము. బ్రహ్ముడు సృష్టించడము, శ్రీమన్నారాయణ విష్ణుమూర్తి పాలించడము, రక్షించడము, శివుడు సంహరించడం. ఇవి చాలా మంది తెలిసినవే, కానీ ఎందుకు మరి కొంతమంది తెలియదు. మనదేంటి మనకు తెలియదు.
మనదేమో దాని మీద మనకి అదే గతి నమ్మింటే కదా. ఎప్పుడో మన తాతలు అమ్మిపోయిన భూమికి వాళ్ళని సంతం చేయకుండా ఇప్పుడు అది మొదలే మాదే అని తిరగబడతాం కదా. ఈ వేదములు ఇవన్నీ మనవే తిరగబడండి, మావే వేదములని శక్తిందా మనమట్టం మనకు వచ్చింది అదే మనకు వచ్చింది. ఎవడన్నా యామత కూడా ఎవడో మనకు వచ్చిందేమంటాం కదా. ఇదే మన పెరుగుతనము దేశంలో, భారతదేశంలో. కాబట్టి ఆ ముగ్గురు మూర్తులు ఉన్నటువంటి శక్తి ఒక్క వ్యాస మహర్షులు ఉందంట. ఆ వ్యాస మహర్షి పుట్టిన రోజే ఈ రోజు రాపి పెట్టుకోలేదు. ఏది గురు పుణ్యం అంటే వ్యాస మహర్షి 4 వేదములు అందించి 18 పురాణములు, 6 శాస్త్రములు, ఇంకా అనేకమైన ఇంకా ఇప్పుడు సామాన్యంగా అందరికీ సాధ్యపడేటి భగవద్గీత, బ్రహ్మసూత్రములు. ఏమంటారేమనుకుంటారు మీరు? అవి ఏమనుకుంటారు? మన ఆస్తిగా ఇప్పుడు 5 రూపాయల నోటు, 200 నోటు గుర్తుండవు కదా. ఎప్పుడు పాత చూసి మొదలు ఇవే నడుస్తుంది అట్లా కూడా గుర్తుపడతాం. ఎందుకు? మనకి జీవనకు ఆధారం కదా. వాటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మన సంస్కృతిలో ఉన్నటువంటి గ్రంథాలు కదా. భగవద్గీత, బ్రహ్మసూత్రములు 555 బ్రహ్మసూత్రములు, 700 నిజంగా మూలములో 745 భగవద్గీత శ్లోకములు, ఇంకా పురాణములు ఎన్నో ఇవన్నీ కదా. ఇవన్నీ మనకు అందించిన మహాత్ముడు వ్యాస మహర్షి. ఆ వ్యాస మహర్షి పుట్టిన రోజే అతను ఒక మాట చెప్తున్నాడు. ఒకరంటారు, 18 పురాణేషు వ్యాసస్య వచనత్వయం. 18 పురాణములు వ్యాసుడు రచించిన ఎవరి కోసమై? ఎవరు కవి? ఆయన రచించి కదా వేదవ్యాసుడు 18 పురాణములు, ఉప పురాణములు 18. వాస్తవం కంటే 90 పురాణాలు ఉంటారు. ఈ పురాణం రచించిన వ్యాస మహర్షి ఎవరు రచించా? ఎవరు కొరకు సృష్టించినట్టు? ఎవరు కొరకు? మన కొరకయ్య, మనకి అవి చూసి బతుకండి అని అవి ఎక్కడ చెప్తాడు. బ్రతకండి. తస్మాత్ శాస్త్రం ప్రమాణం కార్య అకార్య వ్యవస్థితం జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తమే అరసి. గీత ప్రమాణం. ఇక్కడ సంస్కృతం తెలిసిన వాడు మనం ఏమంటే మాట్లాడతాం నేర్చుకుని వాడు ఒక్క పొల్లు ఉపసర్గ మీదో సర్గ మీదో ఎట్లా బలకలని వాడికి అని తెలుసు. మాట్లాడుకుంటాం. అందుకే మనం ఏం చేయాలా, ఏం చేయకూడదు అనేదానికి ఎవరు సాక్షి కారణం అంటే శాస్త్రమే ప్రమాణం. మనం శాస్త్రం చూస్తాం కదా. ఎవరైనా పిల్లలు చూడాలంటే, కావాలంటే, పెళ్లి కావాలంటే ఏం చేస్తాం కదంటే ఎక్కేసి ఏమన్నా తీసేయాలంటే కూడా శాస్త్రమే, ఏమన్నా వండుకున్నది శాస్త్రమే, ఏమన్నా ఎన్నం పోగొట్టిపోతే శాస్త్రమే, ఎంత ఆవు పోగొట్టిపోతే చేస్తున్నాం, గొర్రె పోగొట్టిపోతే శాస్త్రమే. యాదికపోయితే యామూలపోయితే వాణిశాఖ వార్తలకైతే ఇట్లా బట్టి శాస్త్రం చూస్తావు కదా. మనిషి కర్తవ్యం ఏమిటని ఒక్కరేని ఎవరు అడిగితే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే. మన పని ఏమంటే సచ్చేది పుట్టేది, పుట్టేది సచ్చేది, సచ్చేది పుట్టేది. ఇది మన పని. అట్లా ప్రశ్నిస్తే ఏమైనా ముక్తురైనా ఏమని మనది ఏమైనా అయితే ప్రపంచంలో ప్రతిదానికి పంచం చూస్తాం. కిటికీ ఎక్కడ పెట్టాలో, వాకిలు ఎక్కడ పెట్టాలో, మిద్దె ఎక్కడ పెట్టి ఏం ఒక్కటి కాదు మనం సంతలు పడేది. అన్నింటినీ శాస్త్రం పడతాము. మనిషి ఎట్లా బ్రతకల్లానికి ఎవరైనా గురువులు కానీ ఇంతవరకు గురుపుతులైన కూడా గురువులు అడిగినా మనం ఎట్లా బ్రతకాలో అడిగితే ఆ గురు గుడితే ఆ గురువులైన ఇదే తలలేపు ఎనభై పోయింది ఎప్ప గురువు ఎక్కడ పోయింది. గురువులు కూడా ఇదే. అలాగే గురువుల దగ్గర నెట్టిన శాస్త్రము యనములు ఎదురుకి చెప్పలేకుంటే అతను గురువుని నిలిచిపెడతారు. అంతనే మనకు బాగున్నట్టు మనమున్నట్లే గురువు ఉంటే మనకు బాగా. గురువులకల మనం ఉండలేం. గురువులకల ఉండే చేత కాదు మనకి. అవుతుంది బాగా అవుతాము, కానీ మనం ఉండట్లే గురువు ఉండాలంట. అట్లే కదా ఇప్పుడు జరిగేది. అందుకే ఒక ఆయన అంటాడు, లోకాలోక పరీత భూచర మహాలోకోపకారంబుగా శ్రీ కళ్యాణ కరోరు కావ్యజయములు సిద్ధంబు గావించి సుశ్లోకులు పుణ్యముతులు జగద్గురువులు అయినట్టే వ్యాస వాల్మీకి వ్యాస మయూర బాణ కవి కాళీదాసులను కొలుసవలసిన నమస్కరించవలసిన జాతి మన జాతి. ఎవరునే
వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి, ఇది ఎవరు చెప్పారు కదా, కాళిదాసు, వాల్మీకి, వ్యాస, ఎంతమంది ఉండరు కదా, కవి కాళిదాసు, వాల్మీకి, ఎవరు వాళ్ళందరూ మన ఋషులు, మన వాళ్ళు మనకు మార్గం చూపిన వాళ్ళని స్మరిస్తూ మనము జీవించమని చెప్పిన శాస్త్రము. మనము ఉన్నట్లు వాళ్ళు లేరు కదా, మనం వాళ్ళ బాగా మనకి మంచి మాట చెప్తారు కదా. బీడు తాగొద్దని చెప్తే అంత ఏం పని, బీడు తాగినట్లు ఉన్నకి అయినా అవు భావనా అతను అతని మాట. మనం ఉన్నట్లే వాళ్ళు ఉంటే, మనకేమన్నా తాగి బుద్ధి అయితే వాళ్ళు తాగింటే, తిని బుద్ధి అయితే ఏమని తిన్నట్టు చెప్తే, మనం బ్రతిక ఎట్లన్నా బ్రతికంటే ఏం లేదు దోషం లేదని చెప్తే వాడు మనకు కావాలి, వాడు అవసరం. మనకే రామాయణంలో ఒక కథ వస్తుంది. రాముడు సీత పోగొట్టుకున్నప్పుడు లంకకి రావణుడు అపహరి తీసుకుపోతాడు కదా, అప్పుడు యుద్ధం చేసి ఎవరుతన 72,000 కపి సైన్యమని తయారు చేసుకొని పోయి రెడీ చేసుకోపోయి రావణాసురుడు యుద్ధం చేసి రావణుని సంహరించిన తర్వాత అందరూ ఆ పుష్పక విమానంలో వస్తున్నారు ఇక్కడ మన దేశం అయోధ్యకి. వచ్చేదా పుష్పక విమానం ఎవరుతుంది? రావణాసురుడు. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత పట్టం ఎవరు కట్టినారు? విభీషణుడు అయిపోయింది. అంతే విభీషణుడు అతనికి అయింది పట్టం కదా. రావణాసురుడు అంటే కూడా తెస్తున్న లేదు, వాళ్ళు చచ్చిపోయాడు. మరి విభీషణుడు మావాడు భక్తుడు కాబట్టి భక్తులు ఇది వచ్చి దాటి వచ్చిన తర్వాత కపి సైన్యం అందరి బతికొచ్చిండ్రు, అందరు బతికి రాక్షసులు అందరూ పోయారు. రాక్షసులు అందరూ పోయిన వాళ్ళు ఇప్పుడు ఇద్దరు కలియులు, ఓణికి రాక్షసులే, ఊరికి పల్లెకి రాక్షసులే, ప్రతి సిటీలోనూ రాక్షసులే. పుట్టిందే సచ్చినట్టు లేరు అప్పుడు. మరి ఈ కలిగులు పుట్టొచ్చే గండి పుట్టే అప్పటికి ఎక్కువ రాక్షసులు ఉండని వచ్చేటప్పుడు కపి సైన్యం మనకి ఇంత సాయం చేసి కదా, వచ్చేటప్పుడు అటు దిగిపోతామంటారు కదా. మనం ఇట్లా ఏటకైనా పోతాం రాజ్యంలో మనం జీపెక్కి మంత్రాలను దిగిపోతాం హనుమంతప్పుడు అనుకుంటారు కదా. అట్లే ఆ యొక్క కిష్ కింద మీద వచ్చి వాడు అందరు దింపి స్వాగతం బాగా చేస్తారు. మీరు అన్నారు కదా, ఏమంటారు కదా, మీ వల్ల పని బాగా అయినాయి మొత్తమంటే వాళ్ళందరూ అక్కడ కపి సైన్యం పెండాలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ కోతులే కపి సైన్యం. కపి అంటే కోతులు కదా, కోతులు సైన్యం వాళ్ళు పెండాలు ఎట్టుకుంటారు. వాళ్ళు కూడా కోతులే కదా, మనుషులకి కోతులు ఉంటారా? కోతులకి మనుషులు ఉంటారు. కానీ కోతుల యొక్క పెండాలు కూడా కోతులే కదా. వచ్చారనట మన రామదేవుడు అంటది ఎవరు, మన మొగళ్ళలో తిరిగి వచ్చారనట. ఎవరు సీతం కోసమంటే జగన్ చేసింది, మనోళ్ళ మీద కొట్టాడి కోసమేట. కానీ ఇంతమంది మన మొగలు పోయి సంవారం యుద్ధం చేసి వచ్చారంటే ఆవిడ కోసమే. ఆవిడ ఎక్కుంటాను వాళ్ళకి చూద్దామని చెప్పాలి. ఏ దాండే పదమంటని పిల్లల్ని సమృద్ధి సుషత ఆవిడ ఎట్లా సీతం ఇంతమంది పోయి ఆవిడ కోసం ఇంత సేతు సముద్రం సేతు కట్టి కాలు కట్టం కట్టుకున్నది కాదు, డోని కట్టం కట్టుకుని కాదు, పడై కట్టం కట్టుకుని కాదు. ఇంత ఎన్నో ఆముల కిలోమీటర్ల సైన్యం సముద్రంకి అడ్డం కట్టి చేతువు కట్టి అక్కడ పోయి రావణాసురుని ఎంతో సైన్యం సంహరించి ఇంత కట్టుబడి తెచ్చారు కదా. ఆవిడ ఎట్లుండొచ్చు ఎట్లుంది అని చూసేస్తాం దాండే అని అందరూ ఆడొందరు చేతాయి. కప్సే పిల్లల్ని ఎత్తుకొని ఇక్కడెవరు అని త్వాకలే ఉంటుంది కదండి, సంకలన ఈడాలు కలుసుకొని ఆటికి వచ్చి సూనకం సీతం చూసి అయ్యే మామి ఎక్కడో అనుకుంటే మనకు త్వాకలేదే కదండి, త్వాకలేదు అవుతుంది. త్వాకుంటే వాళ్ళకి బాగున్నట్లు ఏంటి వాళ్ళు త్వాక రావాలి. మాము ఎక్కడున్నదేమనుకుంటే త్వాకలేదమ్మా ఇది అర్థమేమే. వాళ్ళకి త్వాకలు ఉన్నాయి కాబట్టి వాడు కూడా త్వాకుంటే చాలా బాగా అనుకుంటారేమో. ఏ మాము ఎట్లుందేమనుకుంటే కదమ్మా మనకి త్వాకలేదండి. అట్లా మనకు అలవాటు నేను గురువులు అయితే మనకి ఏం అలవాటు ఉన్నావో అదే ఉండాలి. అట్లా కాకుండా మహాత్ములు మనకి ఎందరో మహాత్ములు మన జన్మం సార్థం కావాలని మొత్తం మీద ఆలోచించుకుని జన్మ ఎందుకు వచ్చింది, మానవ జన్మ ఎవరు ఇచ్చారు, ఎందుకోసం ఇచ్చారు జన్మ, ఎందుకోసం వచ్చింది. 84 లక్షల జీవరాశులు, వృక్షంబులు 20 లక్షలు ఎనబడను, జలమందు 9 లక్ష జలజలములు, 11 లక్ష పరక్రిమి వర్గములు, 4 లక్షల జాతి నరజనంబు, 30 లక్షల మృగజాతి జంతువులు, 10 లక్షల చెంది పక్షవర్గము అని 84 లక్షల జీవరాశుల్లో జీవుడు అనేవాడు
పుట్టి 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 యుగాలు వచ్చి అన్ని లక్షలు తిరగని డోగా అవుతుందా? అన్ని లక్షల జీవరాశులు తిరిగేటప్పుడు భగవంతునికి కనికరం వచ్చింది. కనికరం వచ్చి ఒక్కొక్కరు ఛాన్స్ మానవ జన్మ డబ్బులు పెట్టి కొనింది కాదు. ఒక్కరు చెప్తారు బాగా పుణ్యం చూసినందుకు వచ్చిన మీ అప్పు చేసిన పుణ్యం అప్పుడు పుణ్యం చేయాలంటే అప్పుడు జన్మ ఉన్నట్లే కదా. పుణ్యం చేయాలంటే పాపం చేయాలంటే అప్పుడు కూడా జన్మ ఉన్నట్లే కదా. కాబట్టి 84 లక్షల జీవుడు తిరుగుతారు కదా. ఒక్కపారి భగవంతుడికి కనికరం వస్తుంది, కష్టం చేసి తిరుగుతారు కదా. ఒక్కపారి వీరికి ఛాన్స్ ఇస్తాం. ఇది ఒక్కరి మీకు ఛాన్స్ ఇస్తాం. యాది ఛాన్స్ అవకాశము మానవ జన్మమిత్తము, ఒక్కపరి మానవ దేహం ఇస్తాము. ఈ మానవ దేహాన్ని పొందిన తర్వాత వాడు తపస్సు చేసి యోగం చేసి గురువును పొంది దాన ధర్మములు చేసి న్యాయంగా మంచి సుళ్ళు నిజమే పలికి సక్కమైన సూపు చూసి మంచి మాటలు విని జన్మాన్ని సార్థకం చేసుకొని వాడు జన్మ లేకుండా చేసుకుంటే అందుకే కడ జన్మం, లేకుంటే తిరిగి 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 ఆ ఉద్దేశంతో భగవంతుడికి జన్మించినట్టు. ఏం చేస్తాం దీనికి వచ్చి? అన్ని భగవంతుడి ఇచ్చేవి. కానీ కుక్కలు ఎట్లా బతుకుతున్నాయి? కుక్క ఎట్లా బతుకుతుంది? కుక్క ఎట్లా బతికింది? కుక్కలాగా బతుకుతుంది కదా. ఎంపకోటు లాగా బతుకుతుంది. ఆవు మాదిరిగా బతుకుతుంది. నక్క మాదిరిగా, గాడిద మాదిరిగా బతుకుతుంది. ఏ జీవి తన మాదిరిగా బతుకుంది. అన్ని జంతువులు తమ మాదిరిగా బతుకున్నవి. గాడిదగా బతికింది, కుక్కగా బతికింది, మరి ఇంకోటి దాని మాదిరిగా బతుకుంది. కానీ మనిషి మాత్రం మనిషికి బతుకులేకపోతున్నాడు. కుక్క జనకు ఏం చేసింది? అది ఏం చేస్తుంది? ఏం చేయాలి? ఉదురుతుంది, దొంగలు పడుతుంది. అది ఒక్క పని, దాని పని చేస్తుంది. ఆ జన్మకి న్యాయం చేసింది అది. కుక్క జన్మకి న్యాయం చేసింది, సార్థకం చేసింది. మరి గాడిద జన్మ సార్థకం చేసుకుంది. ఏం ఆశించినది? పని చేసేది గుర్తు, ముడ్డిని మోసుకుని పోయేది గుర్తు. దానికి పచ్చి మేత లేదు, నువ్వు దాన పెట్టేవాడు కాళ్ళ గట్టి పెట్టి అది కూడా ఎంతని. అది తన జన్మానికి న్యాయం చేసింది. ఎద్దులు ఇవన్నీ తమ జన్మానికి న్యాయం చేసినవి. ఎంపుకొట్టుగురు తన జన్మకి న్యాయం చేసుకుంది. ఎంపుకొట్టు జన్మ ఎట్లా? అది పాలిస్తుంది కదా, నెడగలిపించింది. అది అన్యాయం చేసింది ఎంపుకొట్టు. తన ఇచ్చేటప్పుడు ఏమో నెడగలిపి, దాంట్లో నెడగలిపాడు ఎవరు? నా దూడకు కావాలని ఏమైనా ఉంచుకునంటే ఎంత న్యాయం చేస్తుంది? ఎంపుకొడ్డైనా దీంట్లోకి నీళ్ళు కలిపేదానికి అవకాశం కరెక్ట్ ఎట్లా అట్లే ఇచ్చింది. దాన్ని పిండుకొని అన్ని పిండుకొని మనమే దాంట్లో డబల్ నీళ్ళు పోసి ఎక్కడ న్యాయం ఉంది? మనకు ఒకటి ఏంటి? న్యాయంగా ఉంటే మనం బతుకులేము అనేది ఎవరన్నా అడగండి. అమ్మాయి న్యాయం ఉంటే మనం బతుకులేమని. అది అలవాటు అయిపోయింది, గట్టి అయితే మనకి బాగా దృఢమైపోయింది. న్యాయంగా ఉంటే బ్రతుకులేము, నిజం మాట్లాడితే బ్రతుకులేము. అలవాటు అయిపోయింది. ఎవరు చెప్పండి? అన్యాయమే సత్యమో అసత్యమో కదా. దానికి మనిషి మాత్రము మనిషికి బ్రతుకలేడు. మనిషి జన్మానికి న్యాయం చేయాలి మనిషి. అవి ఎట్లా తమ జన్మానికి న్యాయం చేసినావు కదా, మనిషి జన్మానికి న్యాయం చేయాలి. ఏమిటంటే దానికి అన్ని బాగా బతుకుతున్నాయి. మన జన్మ సార్థకం ఏమిటి? దానికి తులసి సంసారమే పాంచరతన హై సార. తులసిదాస్ మానవుడు ఏమి మనం ఎంత బండోడు అంటే ఎవరన్నా ఏమన్నా మనకి ఇప్పుడు ఎవడో సౌకర్యం గాసంగా పేయకుండా సౌకర్యం అంటే దుడిసే పని లేదు, తిట్టుకునికే ఉండాలి. అదే గాసం వాడేంత సౌకర్యం కాదు. నీకు పని చేసే పని లేదు. నాకు తిట్టి కాసు ఇచ్చావు. నెల వరకు తిట్టాలా, నెలకు 3000 ఊరికే తిడుచుకోవాలి. ఏమి ఎదురు మాట్లాడరు ఊరికి అలవాటు. ఇప్పుడు ఉంటారు కదా, ఏమని చెప్పినా అవుతాను నేను అట్లా అవుతున్నాడు. వాడు ఏమని చెప్పిన అట్టెట్లా వస్తుందా అని కూడా లేకుంటే వాడి ఇంటి కాసు పడిపించేది. ఏమని చెప్పినా అవుతా అని ఉండరు. అట్లా అతను ఏం చేశా, తిట్టే అలవాటు చెట్టుని ఎక్కువ చెప్తా కురువు నేల ఎవరో కురుం బట్టి ఊరికే తిట్టేది నెల వెనక రాసిచ్చేది. తిట్టినకే ఇంకేం లేదు. అతనికి అలక్షం. అందరూ మధ్య మారిపోతుండ్రు. 20 దినాలకి 25 దినాలకి నెల వచ్చే వరకు ఉంటుండలేదు. ఎవరు తెచ్చుకున్నాడు? పారిపోతుండ్రి. అప్పుడు వచ్చే నాన్న ఉంటాను.
నెల ఊరు క్యాన్సర్ కాసం ఇచ్చావు నాకు తిట్టినాకి ఇస్తాను కాసం తిట్టుకుంటాను ఎంత కాంతాన్ని తిట్టుకుంటాను అంటే ఏటోళ్ళు మీరు తెలుగు వాళ్ళు నీ పేరు ఏమని వాడు ఏమో ఈ భీమ పోరా మారి సరే సరే అని రేపు పొద్దున చెత్త మొదలు పెట్టారు శాతం తిట్టేది మరి అక్కడ పోయేది తెలుసుకుని ఊరుకుంటారు అంతే వాడు ఏం చెప్పిండే తెలుగు అంటే చెప్పింది కదా వాడు ఇతనే తెలుగు లంచ కూడక నీసు లంచ కూడక ఊగే తిట్టాం వాని పేరు చెప్పింది కదా అంటే లే రావుగా నీ అమ్మ నీసు లంచ కూడక తెలుగు నా కూడక దినా మీద తిట్టింది ఇవే పూలుమని పేరుని తిడుతుండే మనకేం మంటికి అట్లా పడండి ఏమంటారు తెలుగు మాట్లాడు నెలాయ తేప జీతం ఇది ఇంతమంది పారిపోయారు ఇంత తిడితే వాళ్ళు కాదు నన్ను ఇంత తిడితే కదా నీకు ఏమైతుందేమని మంచి తిడితే నాకు వచ్చిందేమో చెప్పడు అరే మరి నువ్వేమో తిరగడు కదా మా బాయి వాడు తెలుగు తిడితే నాకు వచ్చింది గాసు మొదలు గాసు అయ్యానే గాసు పెట్టాను కాదు అని ఏమో తెలుగువాడు కదా మా బాయి ఒరి నీ పేరేమంటే నన్ను ఎల్లగాడు అతను తిట్టింది ఎవరు బేరే రామ్ గాంధీ నా పేరు నాది కాదు నా కులం నాది కాదు నాకు కొంచెం ఎవరని తిట్టుకాని ఇది ఎంత మోసం చేస్తుందన్నా ఇది నా అర్థం ఏమంటే మందిని తిరిగితే నాకేం కోపం అని కదా అదే మాదిరిగా మనకి కులం కానీ దేహం కానీ మన పేరు కానీ ఇవన్నీ ఉండవు కదా ఇవి మనవి కాదు దేహము నేను కాదు ఇంద్రియములు నేను కాదు అని మన శాస్త్రం నేర్పుతుంది అవన్నీ గట్టిగా అయితే నువ్వు దేహం కాదు కులము కాదు జాతి గీతి ఏం లేదు మనకి మనం ఒకటే ఒక్క పరమాత్మ స్వరూపం మనమంతా ఇది నేర్పునికే శాస్త్రము గురువు అవసరం కానీ దేవుడు జనికి ఎత్తుదినికి జగడాలు జనికి ఇంకా ఏమైనా దొంగతనం చేసుకుంది నీకు కాదు అవతారాలు కాదు ఉపదేశము ఇది ఏమిటిది నాను కాదు దేహం నన్ను కాదు జాతి నది కాదు కులము కాదు నదేం సాంప్రదాయం కాదు నది నేను ఏమీ కానిటువంటి పరమాత్మ స్వరూపము మమయువాంశో జీవలోకి జీవభూత సనాతన అయా అర్జున నాను ఎవరు అనుకున్నావు ఈ జీవులలో నా అంశము నా కొడుకులు అన్నాడు భగవంతుడు మన తండ్రి ఒక బ్రాహ్మణుడు అయిపో మనం ఎటు అవుతాము ఒక అతను వచ్చిందా అనుకోండి ఏమో ఎటు అయిపోయా ఇద్దరు తండ్రి పిల్లగాడు ఒక కొడుకు వచ్చినారు ఏడంటే మా బ్రాహ్మణుడు అని మరి ఈ పిల్లగాడు ఏంటంటే ఇది నా కొడుకప్ప అని చెప్పాడు మొదలే తండ్రి కొడుకు వచ్చారు వాడు అప్పను నీ ఏటోడు అంటే అడిగి వాడు బ్రాహ్మణుడు అంటే పిల్లగాని ఈడేవుడు అంటే ఏమన్నా వాడు కొడుకుని మరి కొడుకు మన అంశమే కదా అట్లా మనమందరూ ఎవరు అంశము పరమాత్మని అంశమే మనమనేది కాదు గీతలో పరమాత్మ అంటాడు మమయుమాంశో జీవలోకి జీవభూత సనాతన అర్జున ఇదంతా నా అంశమే అంటే మనం అంశం అంటే మాత్రం అంశం అంటాడు అనమాట కదా మనం ఎవరు అంశం మనము ఈ మధ్యన చూసుకున్నది ఎంత దయ్యాలు కులం దయ్యం మరి సాంప్రదాయ దయ్యము పేర్లు దయ్యము గోత్రాలు దయ్యము ఎన్ని దయ్యం మనకు ఒకటే రెండు దయ్యాలు ఎన్ని దయ్యాలు పెట్టామంటే దానికి ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలా పరమాత్మ నుంచి వచ్చిన ఈ జన్మము ఏం చేస్తే పరమాత్మ ఏం పని చేశాడు ఏం పని చేశాడు పరమాత్మ చెప్పి కదా పరమాత్ముడు ఏం పని చేశాడు మనం అదే పని చేయాలి కదా అతని అంశమే కదా పని అంత అతనిదే ఈ ప్రపంచం అంతా ఎవరిది మనం ఇక మన పేరుతో పట్టు చేసుకుంటామంటాం అంత అతనిదే ఏమీ లేదు ఊగిన వచ్చేదే పోయేది వచ్చేది మనది ఏముండదంటే ఏం చెప్తాం చూపిస్తాం యాది ఇల్లు సేవ చూపిస్తాం అసలు నీదే మనిషి ఒకరిని అంటుంది మనం అబ్బాబా మొదలు ఏమి లేకుండేప్పా ఎన్ని లక్షలు సంపాదించాపా 2 ఏళ్ళు 3 ఏళ్ళు సంపాదించా అంటాం కానీ సంపాదించినాక ఎంత సంపాదించంటాం కానీ పోయినా బాబు ఎంత గడవయప్ప అంటాం చచ్చిపోయినప్పుడు ఏంటికి అప్పుడంటే ఇంకా సంపాదించినప్పుడు ఎట్లా ఏమి లేకుండా ఎంత సంపాదించు కదప్పా 4 ఇండ్లు మరి షేర్లు ప్లాట్లు బిల్డింగ్లు ఇన్ని సంపాదించని ఆశ్చర్యం పోతాం కదా సచ్చినాడు అబ్బాయి ఎంత గండబాయి కదా పత్తిన అర్ధ ప్లాట్ గండబాయా లేకుండా ఒక ఇల్లు గండబాయా అని ఎవరు అంటారా తీసుకొని పోయేది లేదు మనము ఎందుకు తీసుకుపోము ఏంటికి తీసుకుపోలేదు మనము తేలేదు కదా మన అక్కడి నుంచి తెచ్చింది తీసుకుపోతుంటే తెచ్చింది లేదు తీసుకుపోతే ఊరికే ఉత్త చేత వచ్చింది అనమాట ఏమైనా తెస్తామని ఉత్త చేత వచ్చి
పెండ్లాము ఇక్కడే, మొగుడు ఇక్కడే ఉండే, ఇక్కడే మొగుడు పెండ్లాం యాడ్ చేసాం అక్కడి నుంచి. పెండ్లాము ఉంది మనకంటే మొదట, భర్త మనకంటే మొదలు ఉన్నారు, డబ్బులు మనకంటే, భూమి మనకంటే మొదలు పెట్టాడు, గాలి మొదలే ఉంది, సూర్యచంద్రాదులు అన్ని గ్రహములు పంచభూతములు మనం రెడీ చేసి పెట్టే భగవంతుడు ఇక్కడ పంపించాడు, జన్మించినాడు. మనం ఉత్తు చేతులతో పంపితే పరమాత్మ ఏమి లేకున్నట్లు కాదు, మనకంటే మొదలై పెట్టినాడు. అందుకే మన ఇల్లు, మన భార్య, భర్త, పిల్లులు, మన అధికారం మొట్టమొదటి ఇక్కడ ముందర పంపించే ఆయన జన్మించినాడు కదా. లేకపోతే మనం ఏమంటాం, దేవుడు ఏమీ లేదప్ప అంటాం, లేక దేవుడు చెడని కొంతమంది కదా. ఉత్త చేతితో వచ్చినాము, ఉత్త చేతితో పోతున్నాం, వచ్చింది ఒట్టి చేతిలో, పోయింది కూడా ఉత్తి చేతి. ఇది నిజమా ఒక నా ఊకే చెప్తాను పెద్దలు. మనకి ఎవరైనా చూస్తాం కదా, పోయేవాడిని ఏమన్నా అర్థం ప్లాట్ కానీ ఒక ఇల్లు కానీ, యాడు నేను వాడే ఎక్కడునేవి అక్కడే, తీసుకుపోయేది లేదు. ఇది పెండ పురుగు ఉంటుంది చూడండి, శీనులో ఉంటు చేసుకొని దొప్పుకొని పోతుంటుంది కింద, ఏదైనా కానీ మనుషుల పెండ కానీ పూసల పెండ కానీ ఉండి చేసుకొని దొప్పుకొని అది వాళ్ళు ఇంతే ఉంటుంది. తిప్పులు పడి దొబ్బుతుంది, గుంతలు పడి తెచ్చుకొని రాదు కొట్టుకుంటే వేసుకొని పోయినాము, వేసుకొని పొయ్యి సాలవుతుంది దానికి. ఏమిటి కాదు, ఎన్నిక మక్క మీద దొబ్బుతుంది. ఈ సంసారం అనేది మంద కాదు, ఎవరు పెండది ఎవరిదో అంటే మనకంటే ముందు నిందే కదా. ఇదొక పెండ, ఇది ప్రపంచం అనే ఒక పెండ. దీంట్లో చిన్ని ఉంటా, ఒక ఇల్లు అని, ఒక భర్త అని, భార్య అని, ఈ సంసారం అని ఉంటుంది, చిన్న ఉంటుంది కొని ఎక్కడ మధ్య దొబ్బుతాం మనము. దొబ్బితే దొబ్బు, ముందరికి మాకు దొబ్బి తెలుస్తుంది, యాడ గమ్యమని తెలుస్తుంది. లేదు, వెనకే దొబ్బి యాదికి వచ్చి తిప్పులు అయినాక అప్పుడు అది ఎక్కడి తెచ్చినాం కదా, యాడో చిన్నాం, అది అందరినీ విడిచిపెట్టాం, బుర్రలు లేచిపోయినాం. యాడు నిందాడే మనము, యాడు నేను దెబ్బలు ఆడే, యాడు నేను పిల్లలు ఆడే, యాడు నిండ్లు ఆడే, బుర్రలు లేచిపోయింది. అదే మన పొత్తు కాకూడదు. మనకి తిరిగి వచ్చే కదా, మనుషు జనం వచ్చేది కాదు. దీనికి ఒక న్యాయం చేయాలి మనం. ఎందుకంటే మనం అంటే మన చేతిలో ఏముందేపా, ఈ మాట అన్నవాడు ఎవరు మరి అనుకున్నవాడు అంటారు కదా, మన చేతిలో ఏముంది అంటాం కదా, అంటాం లేదు, అందరూ ఒకటే. ఇదే మనం మోసపోయేది. దానికి ఒక కవి రాస్తాడు, జననము ఆకస్మికము, మరణము నిశ్చయము. పుట్టింది ఎవరన్నా పిలిచిరేమనమని ముందర ఫోన్ చేస్తే మమ్మల్ని వస్తామని, లేకుంటే వాళ్ళు మనకేమన్నా ఫోన్ చేసిరా రావాలని అనుకోకుండా ఆకస్మిక పుట్టింది. అందరూ అట్లే ఆకస్మికం, ఎవడు అనుకుని పుట్టలే, ఎవరేమన్నా పిల్లలు ఎవరైనా ఫోన్ చేసి అగ్రిమెంట్ ఇచ్చి దా పండ్లే, ఆకస్మిక జన్మము, మరణము నిశ్చయము, గ్యారెంటీ. ఎవరికైనా అనుమానం ఉందే, ఎట్లా చేస్తామప్పా వాళ్ళ మాటలేమంట అనండి ఎవరైనా, అవుపా ఏ సుళ్ళు మాటలు మనం ఎట్లా ఇస్తామంట అనండి ఒకటి మీద. లేదు అట్లా కాదు, నిశ్చయము. మరి ఏం చేయాల, దానికి పాంచభౌతికము దుర్భరమైన కాయంబు ఎప్పుడూ విడిచేది ఎరుకలేదు. పాంచభౌతికము దుర్భరమైన కాయంబు ఎప్పుడూ విడిచేది ఎరుకలేదు. బాల్యమందు, ప్రాయమందు, మిదిమియందు, లేక ముసిరియందు, ఊరనో అడవినో ఉదక మద్యంబునో కదా, ఎప్పుడూ విడిచేది ఏ క్షణంబు. ఒక్కొరు ఇంటికాడ తెస్తారా ఇల్లు కట్టుకొని, యా ఊరికి పోయిన తెస్తారా, యాక్సిడెంట్ చచ్చిపోతారా, యా ఊరికి పోయి అక్కడే పోతారా, నీళ్ళు తెచ్చిపోతారా, రైలుకి పడి పోతారా, ఒక్క రకం తెస్తారా, మన ఇంటికాడ తెస్తామా, మనకు తెలిసింటే కదా చచ్చిపోవాలన్నాను, ఇక్కడ ఎక్కడ వల్ల ఇంటికి ఉంటామంటాం, ఏమన్నా పుడుతుంది కదా. ఎప్పుడో ఏ క్షణంబో, ఏ క్షణమో, ఇది గంటలు కాదు, దినములు కాదు, నెలలు కాదు, ఏడాదులు కాదు, అవన్నీ కూడా క్షణమే కదా, అన్ని క్షణమే కదా, అన్ని క్షణమే. కాబట్టి ఎప్పుడూ విడిచేది ఏ క్షణంబో, మరణము నిశ్చయం. ఏంటి చెప్పలే, ఎట్లా సత్యం చేస్తాం కదా, మీరేం చెప్పేదంటే కాదు, సత్యం తెలుసు కదా, సత్యం ముందు ఏం చేయాలని చెప్తున్నారు పెద్దలు. అంతే, వాడేం రాయలేదా పెద్దలు, పోయి వాడు కూడా. మరి ఏంటి చెప్పాలంటే సత్యే తర్వాత, సత్యే కంటే ముందర ఏం పని చేయాలని అది చెప్పేది. దానికి మరణం నిశ్చయము. బుద్ధివంతులైతే ఏం చేయాలా, దేహం ఉన్నంతలో నిన్ను తెలియవలయ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితతో. ఎప్పుడు ఏం చేయాలా, దేహం మన సత్యలోపల ఏం చేయాలా, త్యాగులు చేయాలా,
చేయండి. కానీ నాకు తనిఖా చెప్పేది ఏమన్నా ఎనపోతు నరుక్కుంటే గొర్రెలు నరుక్కుంటే ఎవరినో మనుషులు నరుక్కండి. వాళ్ళు చెప్పిన మాట ఇది. బుద్ధివంతుడైతే దేహం ఉన్నంతలో అంటే పొయ్యే లోపల నిన్ను తెలియవలయు మనం ఏం చేయాలంటే దేవుని తెలియాలంట. మొదలు దేవుని చేయనికి అందరికి వస్తుంది. దేవుని తెలిసేది కష్టం. దేవుని చేయకున్నాడు ఎవరున్నారు చెప్పండి? ఏమి రుచో, ఏం ఆనందమో, ఏమిటి కాలకపడినా మనం దేవుని చేయాలప్ప. అమ్మాయి దేవుని చేస్తామా? దేవుని ఏమిటనప్ప. వాని కింద వాని పద్ధతి, వాని కింద వీళ్ళు ఏముంది 50,000 40,000 వాని ఇంకా ఎక్కువ. అంటే ఏమిటికి? దేవుని చేయనీకంట. దేవుడు లేడు ఇంతకు ముందు. మరి మీరు చేస్తారేం దేవుణ్ణి? ఇదంతా అవివేకం. కానీ మీరు అందరూ దేవుని చేసేవాడే ఎక్కువ ప్రపంచంలో కోపం మీద ఒక్కో 2 కోసుకొని మనకు వచ్చింది. మనం మనుషులు ఏం చేయాలో చెప్తుంది శాస్త్రము. బుద్ధివంతుడైతే దేహమున్నంతలో నిన్ను తెలియవు. ఎవరిని? భగవంతుని తెలుసుకోడాయా? మనం తెలిసినా మనకు తెలుసు, మనకి భగవంతుడు తెలుసు. అంటే యాడుండడా మన పేరేమని తెలియదు. ఎవరు చెప్తే మనము మనకి ఏం ముట్టేదంటే దయలు బట్టి 2 నిస్సైనమంట. దానికంటే ఏం నిస్సైన మనకంటే విషయం పిబంతి మత్త. విషయములు శబ్దస్పర్శ రూపర విషయం ఉండవు కదవి. అటు మనం సేవించి ప్రపంచంలో మత్తు మదిరామత్త ప్రవత్త. మదిరం అంటే కళ్ళు. మోహమదిరా ప్రవర్త. మోహం అనే కళ్ళు తాగిన మనమంతా. యా కళ్ళది? ఈ చెట్టు కళ్ళు కాదు. మోహం అనేది కళ్ళు. మోహమదిరా ప్రవత్త అని శాస్త్రం అంటుంది కదా. దానికి తాగితే ఎంత డేంజర్ అంటే, ఒక కుండ్లన మంచి నీళ్ళు నింపండి, ఒక్క కుండ్లన సరాయి బ్రాండ్ సీజన్ నింపండి, పోగండ్లన ఒక ఎనుముగొట్టు పట్టుకొస్తాము. యాత్యాతోనది యా కుండ్లో ముద్ది పెడుతుంది. అది మంచి నీళ్ళు తాగుతుంది. సరే, ఒక కుండ్లన పాలు, ఒక కుండ్లన ఒక పోగండ్లో కళ్ళు ఎసుకొచ్చి పెడతారు. కుక్కను పట్టుకొచ్చి అక్కడ పోతుంది. అది ఏం తాగుతుంది? అది పాలు తాగుతా? పాలేగా తాగేది. కళ్ళు కింద తాగినా. మరి కుక్కు కూడా అంత జ్ఞానం ఉంది, దీన్ని తాగుతూ పాలు తాగాలని. మనకి ఎంత జ్ఞానం లేకుంటే మనం కుక్కు కింద కనిష్ఠులు కాదా? మనం దానికైనా మనం పుట్టింది. అందుకే ఆశ్చర్యమే తత్ మనుష్యలోకి అంటాడు. అమృతం పరితెచ్చి విషం పిబంతి. అమృతాన్ని పక్కకు పెడతాము, విషయం తాగుతున్నాం మనం. ఏమిటిది? మోహమదిరా. మోహం అనే కళ్ళు తాగుతున్నాం మనము. తాగినాము, నిశ్చయింది మనకంతా. మనమంతా మొత్తలో ఉండము, పిచ్చోడైపోయినా మోహం అనే ఒక్క విషయాలు తిని. ఎవరో 2 కర్నూలుకో అడుగుపోయిందారు అనమాట. ఇవేం గుడ్లు అమ్మునుకో ఏమో గుళ్ళు అమ్ముకు పోయిండరు. అవి అమ్ముకొని 2 బాగా ఒక్కరు ఓడిలో జతవాడు, చిన్నప్ప మామ అనుకుంటుండేవాడు. అవి అమ్ముకొని ఆ దుడ్లు కానీ తీసుకొని బడ్డు పెట్టుకొని అట్లా కళ్ళంగడికి పోయి ఏమి తాగి వచ్చాయి. తాగి ఊరికి పట్టుకు తావలేదు. ఇట్లా బుర్జు ఉండే కదా, కర్ల బుర్జ. ఇంత ఎత్తనో చూడది. ఇట్లా చూసి బాబా 2 చాలా ఎత్తుండే కదా ఇది. వాడు ఎట్లా ఆలోచన వాడనా కాదు, ఇంత ఎత్తుండే కదా, దిగేటప్పుడు ఎట్లా దిగింది చూడ. ఇంత చెప్తుండదు. ఆవిడ కట్టినాక దిగేటప్పుడు ఎట్లా దిగింది అని ఒకటి 5 తాగారా. వాడనే బుద్ధులు ఉన్నాడా, పైనుంచే కట్టుకొచ్చారని వాడు. కింద కట్టుకోవడం పై దిగిన వస్తలేదు. బుద్ధి లేదు నీకు. వాడు పైనుంటే కట్టుకొచ్చాడు. వస్తానా? ఏంటికి అట్లా మాట్లాడతారా? కళ్ళు నిశా, మనకు కూడా మోహనిష. అవునైంది కాదు, కాదైంది అవును. బ్రహ్మము అసత్యము, జగత్తు సత్యము, బ్రహ్మము మిథ్యం అనేవాడు మనం కదా. లేదు, వాడు పైనింటి కట్టుకొచ్చింటారా అని. ఎట్లాగా నున్నగా ఎక్కడ చూసే గోలు బాగా ఇది. తాగిన మబ్బు తమాషా అంటారు కదా. ఏమరా మరి దీన్ని మనూరు తీసుకోదామా? ఊరికి ఆ బృతుని. అప్పుడు వాడు డబ్బులుండి కదా, డబ్బులు తమ సంచి అంతా ఆడిపెట్టి దొబ్బుని కలపట్టిద్దరు. నిషమప్పు దొబ్బరి ఎంతసేపు దొబ్బుతారు? బాగా గంటసేపు దొబ్బరి. ఊరికే కాళ్ళు లేపెట్టదు, ముందరికం పోతున్నది. ఏంటికంటే నిషా నెత్తికెక్కింది. మనం అట్లే. ఈ ప్రపంచం అనేది పెద్ద బుర్జు. దీన్ని మన తాత దొబ్బేడు అందే ఉండదు, మన అప్పు దొబ్బేడు ఆడే ఉండదు, మనం దొబ్బుతాం ఆడే ఉండదు, మన కొడుకు దొబ్బుతాం ఆడే ఉంటుంది. అది.
దొబ్బిరి బాగా నిస దగ్గర దొబ్బిరి చూడరు ఇప్పుడు ఆటకు వచ్చినా ఊరి దగ్గరకు వచ్చినా అంటే వాడే ఒక్కడేమనే ఆ సామాను పెట్టండి కదా శానం ముందరకు వచ్చినా మన సామాను కూడా కానీ వెనక్కేమనే వీళ్ళు మాట్లాడి చూసి ఒకడు ఆ దుడ్లు గుంట ఎత్తుకొని పోయింది ఒకడు ఎత్తుకొని పోయా సంచులు అవన్నీ ఉంటాయి కదా సామాను బట్టల కింద పెట్టిండ్రి ఏమో బట్టలు తీసుకుంటారని చెప్పి ఉంటాడు పెట్టింది వాళ్ళు మాట్లాడి వినింటికి పోతాడు వీడు బుర్జు దుప్పుని కలిపి దాన్ని అక్కడ ఎత్తుకుని పోయి వాడు ఏమని లేదు మనం చాలా దూరం వచ్చినామంటారు మనం బట్ట ఆడిపెట్టింది అవి కూడా అందవులు ఎన్నికయ్యా వాడు చూస్తే బట్టలు ఆడవు ఉంటాయి కదా వీడు బుర్జు తప్పింది సూళ్ళు వాడు బట్టలు దొప్పుకొని పోయింది నిజమాయది కాదు బుర్జు కూడా మీదినట్టు కట్టుకొచ్చిందా ఏంటి కట్టలేని రోజు అంటే తాగిన ముప్పు మనం కూడా విషయ ప్రముఖులయ్యి విషయములు క్షమించి నెత్తికి ఎక్కిన విషయం ఆ నెత్తికెక్కిన విషయం దింపడానికి శాస్త్రము గురువులు అవసరము కదా. కాబట్టి జననము ఆకస్మికం అనుకోకుండా వచ్చింది, మరణము నీ చేతిలో ఉంది, జన్మము మన చేతిలో ఉంది, పుట్టుడు మన చేతిలో ఉంది, మరణము ఎవరి చేతిలో ఉంది, అది మన చేతిలో లేదు. జన్మము మన చేతిలో లేదు, మరణము మన చేతిలో లేదు. ఈ జనన మరణముల మధ్య జీవితం ఉంది, అది మాత్రం నీ చేతిలో ఉంది, మన చేతిలో ఉంది. ఇక్కడే మనం పొరపాటు పడుతున్నాం. మా చేతిలో ఏముంది అప్ప? జీవితం ఎవరి చేతిలో ఉంది? ఇది సెంటర్ మానవ జన్మ అంటారు పెద్దలు. అది గుంతకల్ జంక్షన్ ఉంది కదా, ఇక్కడ అనుకోవచ్చు, ఇక్కడ అనుకోవచ్చు, ఇక్కడ అనుకోవచ్చు, ఇక్కడ అనుకోవచ్చు. అట్లా నువ్వు మనం నరకం కనపోవచ్చు, మోక్షం కనపోవచ్చు, స్వర్గం కనపోవచ్చు, వైకుంఠం కనపోవచ్చు. నుంచి నీ ఇష్టం అది. దానికి జీవితం మన చేతిలో ఉంది కదా. ఈ జీవితాన్ని జీవితం అనిపించుకోవాలంటే ఏం చేయాలి మనం? జీవితం అని అనిపించుకున్నాను. కానీ మనం ఎట్ల బ్రతకాల మనిషి అట్లే బ్రతకాలి. కానీ ఎట్లొస్తే అట్లా బతికితే అది మానవ జన్మం కాదు. కుక్క ఉంటుంది కదా, కుక్క బాగా మాట్లాడేప్పంటన్నా బాగా ఉదురుతుందంట. కుక్క మాట్లాడుతుందంట, కుక్కని వదులుతుందంటాం కదా. మనం అర్థం పర్థం లేక వదిలితే మాట్లాడితే అర్థం పర్థం లేని మాట్లాడితే ఏమంటారు? ఏంటి కుదురుతాడు అన్నీ కదా. అప్పుడు ఏం వదులుతాడని అప్పుడు కుక్కే. దానికి ఆ మాట బిరుదు వచ్చింది, కుక్క అని బిరుదు వచ్చింది అనేలే. మరి దానికి మనిషి వదలకూడదు, మాట్లాడాల. ఎట్లుంటావు మాటలంటే సంతోషంగా ఆనందంగా అవునవునది అవును, కాదనేది కాదు, మాట్లాడితే కదా. దాంట్లో కుక్కలు ఎట్లా వదులుతుంటావా? ఇట్లా కిందకు దవ్వమంటాను, ఎట్లా మీదికి మాకు మయ్య వదిలేదు కుక్క. మనం కూడా మరి కింద చూసి మాట్లాడితే జగడమే కాదు. అది మొబ్బుకి ఇస్తే మైకి పెట్టేట్లా. దానికి మనం కుక్కలు కాకూడదు, గాడిదలు కాకూడదు. అవుతాం మరి. భగవంతుడు మనిషిని ఒక గాడిదని, ఒక కుక్కని, ఒక దయ్యం గుని పిలిచా, మూటిని పిలిచి ఎవరు గాడిదని, తర్వాత కుక్కని, తర్వాత దయ్యం గుని, అట్లా మనిషి ఉన్నాడు. ఏమప్పా మీకు ఒక్కొక్కరికి 40 ఏళ్ళు వేసి ఆవుషి రాసిండా అని బ్రహ్మదేవుడు మొదలు గాడిది చెప్పా. నీకు 40 ఏళ్ళ గాడిది 40 ఏళ్ళు ఆశ రాసిండని. అదే స్వామి 40 ఏళ్ళు అని ఆడేది గాడిద అంటుందా? మన కథ గురువు ఉండదులే. 90 ఏళ్ళు బతి కూడా అప్పుడే దేవుడు అన్యాయం చేసామ్మా. 40 ఏళ్ళు ఏమైనా శాత కాదు ఊర్లోనా. ఈ ప్రపంచంలో నాకు 20 ఏళ్ళు సమయమైనట్టు గాడిద 40 ఇచ్చింది కదా, 20 మిగిలి కదా ఒళ్ళనేది నాని ఆడపతి. ఈ ప్రపంచంలో గాడిదలకు సాలేదు, కుక్కులకు సాలేదు, పొసలకు సాలేదు, మనకు మాత్రం సాలు కదా. ఇంకా 100 ఏళ్ళకు ఒక్కేడు తక్కువ ఉంటే కూడా సస్తే కూడా దేవుడు అన్యాయం చేసాం. ఇంకా ఉండవలసినాడు ఏం చేస్తుంది ఇంటికి. అది దానికి ఇదేమన్నా అది గాడిది 20 ఏళ్ళు మిగిలే. కుక్కను పిలిచా, ఏమప్ప నీకు కూడా 40 ఏళ్ళు రా కుక్క. అదే వద్దు స్వామి, 40 ఏళ్ళు ఇప్పుడు కూడి పెడతాను. నాకు ఏం ఎవరు కూడేస్తారు? ఏం బతుకు వద్దు, నాకు 20 ఏళ్ళు చాలు అనేది సార్. దాని గురించి దయ్యం కూని పిలిచారు.
ఏప్ప మరి అమ్మ ఇప్పుడు గవర్నమెంట్లో అయితే ఒక రకము ఒక్కొక్కరికి కులముడికి ఎక్కువ తక్కువ పెడతారా అట్లా లేదు. దేవుని రాజ్యంలోన అందరూ ఒకటే మాకి, దేవుడు అందరూ ఒకటే దృష్టి మాకి. నీకు 40 ఏళ్ళు అనే దైవకు వాళ్ళ స్వామి కళ్ళు మూసుకొని కూర్చుని ఏడు కొండ మూసుకొని కూర్చున్నాను. అది కళ్ళు తండ్రికి తినడానికి లేదు. కాబట్టి నాకు 20 ఏళ్ళే చాలని ఈ 3 అయిపోయా. మనిషిని పిలిచి ఏమప్పా మనిషి మరి మా దాంట్లో అందరూ ఒకటే సమానం అప్ప, నీకు కూడా 40 ఏళ్ళు అని. ఎట్లాతో స్వామి ఏం స్వామి ఎట్లాతో స్వామి అని లేదు, అందరికి ఒకే రకమే అని. వీడు దేవునికి బుద్ధి చెప్పారు. స్వామి నువ్వేం చేయని చూస్తుంటే అవి వల్లనే ఒకటి పెట్టావు దాన్ని 20 అవి నాకు ఇవ్వనే మనిషి 100 తెలియదూడే అవి వల్లనే అంటే కావాలంటాడు. అవి ఎట్లా చెప్తా కుక్క గాడిది 20 కుక్క 20 దయ్యంకు 20 మిగిలే కదా. అవి నాకు ఈ స్వామి నీకు 100 కానీ అయ్యో 40 ఏళ్ళకి ఏం చేయాలన్నా ఏం అని తతాస్తాను కాండి అని అటు. దానికి మన ఆవుష ఎంత, మనిషి ఆవుష ఎంత 40. ఆ మీద 40 నుంచి 60 వరకు గాడిది మన దగ్గర. దానికి గాడి మోస్తాం మనము. మోసింది ఎంతవరకు 60 ఏళ్ళ వరకు. 60 ఇది తను 40 గాడిద 20. అప్పుడు గాడిద అవుతారు మంది మోసిందే గాడిద. అది అయ్యింత అయిపోయినాక అప్పుడు 60 శీనికైనది పంజనకైనది. అక్కడ 20 ఏళ్ళు ఎవడన్నా కొడుకులు పోయి కొడలు పోయి వదిలిందని మీరేం చేసుకుని తింటారులేమో. అట్లు చేస్తే ఇట్లు చేస్తే చేసింది లేదు, ఒక వదిలేదే. వాడు ఏమంటారు ఏటుకొస్తావు ముసలాడు కుక్క వదిలినట్లు ఊకుంటే నువ్వు కూడా ఊకే నీకు చెప్పేది. కుదరట్లు ఇట్లా కుదురుతావు వానికి కదా మనకనే అంటారు కదా. ఏంటి కుదురుతాడు అంటే కుక్క అవశ్యం 20 ఏళ్ళు. ఎవరు చెప్పినాడు ఏ తను ఎట్లా చేసుకున్నాడు మీకేం గుర్తుంది మా సంసారం అని వాడు కుదిరేది. మొత్తం 20 ఏళ్ళు వదిలి చేసింది ఏం లేదు. వాకి స్టాన్ చేసింది చెప్పుకుని మా మాట పొడిచింటి మేము ఎత్తింటి దించింటి మా ఇల్లు కట్టి చేయనుకుంటే ఏమేమో చెప్పేది. కుషిన్నామో చెవుకు కుదరకుండా కుషిన్నాము. తిడతారు నువ్వు ఏంటి కుదురుతావు ఊకిన కుసరా ఏంటి కుదురుతావు అంటే ఏమన్నమాట. కుక్క అదే అని కుక్క జనమే మంది కుక్క అవశ్యం అది అందుకే ఏంటి కుదురుతామంటారు. 80 ఏళ్ళ వరకు కుదిరే ఇంకా 20 ఏళ్ళు కదా ఎవడని ఏం చేసుకుని నువ్వు అని చెప్పు నాన్నని చెప్పాను. తోడుకోకూడదు మనిషి తోడుకోకూడదు నింపుకున్నాళ్ళ ఏమనుకోదు. అప్పుడు 80 ఏళ్ళు అయిన తర్వాత ఇక్కడ మురికి కొంగడి కానీ షాలో కానీ గొప్పది ఎవరైనా పాడేమో నాకు నా మాట వినేలేరుతా మేడం. ఊకిన పోవేసి తినేది ఇంత ముందరికి వేసిన తినేది నీడ తాగేది ఊకిన మూలు కూర్చునేది కళ్ళు ఉంచుకొని కూర్చునేది. కళ్ళు కుడతాను కళ్ళు ఆపరేషన్ ఏంటో హైలేవనుకో ఏమనుకోండి. అప్పుడు ఆ 20 ఏళ్ళు ఎవరు ఆవశ్యం దయ్యం కూతి. మధ్యన వదిలిన దేవుడు కుక్క ఆవశ్యది. మోసిన దేవుడిది ఆవశ్యం గాడిది. మనకుండింది మనకి 40-60 ఏళ్ళు జంతువులవే. దానికి గాడిద మోసినట్లు మోస్తాడు కుక్క వదులుతాడు కాబట్టి దయ్యం కూడా ఊదిపోయినది శివాయం వెళ్ళిపోయింది. ఇది కాకుండా మనం ఏం పోయి చేయాల మనిషి జన్మ ఉన్నప్పుడే మన ఆవిష ఎంత ఉన్నది అప్పుడే సంపాదించాలి జ్ఞానాన్ని. మన ఆవిష అది 40 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఆ 40 వరకు వచ్చే లోపల మనము శాస్త్రాన్ని అభ్యాసం చేయాలా, గురువుని చేసుకోవాలి, సత్సంగం చేయాలా, సహవాసం చేయాలా, మంచి పనులు చేయాలా. ఎంతవరకు 40 ఏళ్ళ వరకు. ఇప్పుడు ఏం చేసి ఉంటామో అదే అలవాటు పడుతుంది ముందర. దానికి మానవ జన్మము ఈ జన్మము ఇక దుర్లభమురా చెప్పలే పెద్దలు. మనం పాడతాం కదా భజనలు పాడారా ఎక్కి తాడుకొని అనేది ఒకటే. ఎవరికో మందికి అక్కడ ఊర్లో పడిన వాళ్ళనే వదిలేది. ఈ జన్మామిక దుర్లభమురా ఓరి సా జన్మ సాక ఈడు గురించి జరిగింది ఏం లేదు చెప్పనికే. పిల్లగాడు బాగా పడతారు చెప్పనికేనా మనం చేయనికి ఏమన్నా ఇంకా చెప్పేది కాకుండా ఈ జన్మం యొక్క దుర్లభం అంటే అర్థం ఏమంటే ఇది పోయిన తర్వాత మరి వచ్చేలేదని. ఈ జన్మ పోయిన తర్వాత ఈ జన్మ వస్తుంది మరి వచ్చేలేదు. దానికే దుర్లభము.
పోగొట్టుకున్న తర్వాత ఏది దొరకదో దానికి దీన్ని దుర్లభమైనది. దానికి ఉన్నప్పుడే సార్థం చేసుకోండి. ఇది ఉన్నప్పుడే, పోయినాక అయ్యే అప్పటి ఏం లేదు, అప్పుడు ఏం లేదు, అప్పుడు బిడికి తేపలేదు. 67-80 బిడితే అంటారు కొంతమంది, నాగిన విద్య వచ్చింటే ముందే ఏడు పొడుస్తుంటే అప్పుడు పోయింటే ఏమవుతుంది, అప్పుడు సార్కేమో గుడికి పోమంటే బడికి పోయినామో, బడికి పోమంటే గుడికి పోయినామో, పోయేది లేదు. ఏం చేస్తాను, అప్పుడు నాగిన విద్య వచ్చింటే మరి ఏం భూమి తిరిగి వస్తుంటే అప్పుడు ఇట్లా అనుకుంటూ ఉన్నది. అట్లా కాకుండా మనిషిలో ఉన్న శక్తి ఉన్నప్పుడే తనకంటే తృతి కొన్ని రోగములు జరజు దేహము నంపక ముందే, ఇంద్రియములు ప్రతిహతి లేకముందే, తన ప్రాణ విరామము కాకముందే, పండిత జనుడు ఆదరింపుదగు డీవి ప్రయత్నము ముక్తికిన్ మహోద్ధత శిఖి ఇల్లుగాలు తరిన్ దారిమి నూతులు దొరుకుట ఉప్పు నింటుడు పత్రం. అది ఎప్పుడు చేయరు ఏం పని, ధృతి కొన్ని రోగములు జరజు దేహము నంపక ముందే. ఇప్పుడు ఎట్లయిందా మనం నట్టుని నీరు నట్టుకు వస్తుంది, రోగములు వచ్చిన కురింగిపోతాము. రోగం దాకపోయినా ముసలి అయిన తర్వాత వంగి నడిచేది. నన్ను కూడా కొంతమంది పోతారు ఇట్లా ఇట్లా పోతారు, వాడు బాగున్నోడే వయసు మన కట్లు ఎగిరినోడే, కళ్ళు ఎగిరినోడే. ఇప్పుడు ఏమైంది అంత సమస్య పెట్టవా? అట్లా అది రాకముందే, ధృతి కొన్ని రోగములు జరజు దేహము నంపక ముందే, ఇంద్రియముల ప్రతిహతి లేకముందే. ఇంద్రియములు మన పైన తిరుగుదాడి చేస్తాయి. మన కళ్ళు, మన చెవులు, మన నాలుక ఏమన్నా అన్నపోతే నాలుగు తిరుగుతుంది. మన మాట వింటుంది కదా, ఎప్పుడు నీకేమన్నా అనిపిస్తుంది నాలుగు తిరుగుదు, ఇనలు అనిపిస్తుంది, చెవులు పనిచేయవు. ఏమంటివే అని దగ్గరికి వచ్చి చెప్పాలంటే ఏం చేద్దని చెప్పాలి. అప్పుడు ఈ మాట నువ్వు కళ్ళు ముందు వచ్చిన బట్టి కూడా ఎవరంటే ఎవరంటే గుర్తుపట్టాను. కళ్ళు మాటినకున్నట్లే కదా. అప్పుడు చేతులు మాటినవు, ఎంతో శక్తి గల చేతులు, ఎంతోమందిని పట్టి నిలబెట్టిన చేతులు కదా, ఎవరును కొట్టిన చేతులు, ఇట్టిట్లా చేతులు ఎత్తగది చేతులు, అడివి ఏమేమో చేసిన చేతులు. మరణ సమయమందు చేతులన్నీ శక్తి పోతుంది. వయసైనాక పండుకుంటాడు, పండు పెట్టింటారు, ముక్కు మీద కూర్చుంటా కదా. ఈగలు కడుపుకి ఏం పని, సెక్కడం పోతలేదు, బొచ్చడం పోతలేదు, అవుట్ తిప్పులు అవుట్ పని అవుతుంది, కూర్చుంటుంది. ఈయన తెలుస్తుంది ముక్కు మీద కూర్చున్నదని, కొట్టుకుని లోయదామంటారు, చేయి చేస్తారు లేదు దాన్ని తోలని అనిపిస్తుందా? ఇది ఇప్పుడు అదే మాటిందు. తనకి ఇంద్రియముల ప్రతిహతి లేకముందే, మనకి ఇంద్రియములు మన పైన తిరగబడి దాడి చేయకుండా మొదటే మేలుకొనండి. తన ప్రాణ విరామము కాకముందే, విరామం అంటే విశ్రాంతి. మనం చేయకపోతే గడిచేపన్నా షర్ట్ కింద కూర్చున్నాలా అనిపిస్తుంది కదా, పని దొమ్మ తీసుకుంటాం కదా, విరామం తీసుకుంటాం కదా, పనికి పోయినప్పుడు గడిచేపు షర్ట్ కింద కూర్చుంటాము, చేసి అట్లా చేస్తా విశ్రాంతి తీసుకుంటే మరి వస్తాం కదా. మనం ఈ ప్రాణం మీద విశ్రాంతి తీసుకున్నా మనకి శాశ్వత విశ్రాంతి తెలియలేదు. అంత లోపలనే మన ప్రాణం పోకముందే, అన్నీ ఉన్నప్పుడే, కళ్ళు బాగున్నప్పుడే, చెవులు బాగున్నప్పుడే, నాలుక బాగున్నప్పుడే, చేతులు బాగున్నప్పుడే పరమాత్మను నమస్కరించు, దానధర్మం చేయి. కళ్ళు బాగున్నప్పుడే పరమాత్మని అన్ని దేహాలు పరమాత్మను చూడు. చెవులు బాగున్నప్పుడే శృతి విను, భగవద్గీత విను, బ్రహ్మసూత్రములు విను, పెద్దల మాటలు విను. చెవులు బాగున్నప్పుడు, కళ్ళు బాగున్నప్పుడే అంత పరమాత్మ స్వరూపంగా చూడి. నాలుగు బాగున్నప్పుడే మంచి భగవన్ నామం చెయ్యి కదా. ఈ రకంగా జీవిస్తే ఏమంటారు, దాన్ని జీవితము అంటారు. ఇప్పుడు మనకి అప్పుడే చాలామందికి ఇప్పుడు ఆవుషం ఉందంటే గాడిద ఆవుషం ఉంది, కొంతమంది కుక్క ఆవుషం ఉండదు. ఇప్పుడు మా ఎట్లా కుక్క ఆవుషం 60 లాంటిది, మనం కుక్క ఆవుషం బతుకుతున్నాం మనం చాలామంది కదా. అట్లా కాకుండా తెలిసిన తర్వాత కూడా అందరూ నిస్సమనుసలే, అందరూ తాగినోళ్ళే, నాన్నవని కాదు, వాళ్ళిద్దరు తాగినోళ్ళు ఎవరికి పోయింటారంట. బాగా మొట్టమొట్ట మధ్యాహ్నము ఇద్దరు తాగారు. తాగి ఆ ఊరుడు ఒకడు ఎదురయ్యేవాడు, ఇద్దరు ఎదురే. వీళ్ళండ్రి కాదన్నా ఇప్పుడేం పొగలా ముబ్బ అన్నట్టు తాగిన 12 గంటలప్పుడు వాళ్ళు ఎవరు అక్కడ వచ్చారే, కాదన్నా ఇప్పుడే పొగలా ముబ్బ అంటారంట 12 గంటలప్పుడు. వాళ్ళండ్రి ఇది మా ఊరు కాదే పన్నట్టు వాళ్ళు తాగినోడు చచ్చినోడు
కాదు ఈయన నిజమప్పుల మరి 12 గంటలప్పుడు ఇది ఇప్పుడే పొగలా మొప్పు అంటాడు తీరడిగితే వాడనంటే మాది ఊరు కాదప్ప అంటాడు. ఒక్క ఊర్లో పొగలో ఒక్క మొప్పు ఉంటుంది వెళ్ళదు. ఏంటికి అట్లా మనం అట్టబోతే దయ్యాలు పట్టేవి, 2 దయ్యాలు పట్టేవే, 4 ఉన్నాయండి ఎన్నది దయ్యాలు మనకు పట్టేవి. ఒకటి బట్టి ఏమన్నా బాగుండే కదా. దయ్యం పట్టినవాడు ఏమంటారప్ప, దయ్యం పేరు చెప్తారు కానీ ఆవిడకి బాపనమ్మ తులసిబాయి ఆవిడ పేరు, ఆవిడ దయ్యం పట్టారంట. అందరూ ఏమేమి పోగొట్టుండే అందరూ వచ్చారు. ఎవరు నువ్వు ఎవరు అంటారు, ఫాతిమా అన్నాడు. ఫాతిమా అంటే ఎవరు, సాయిబు కదా. వాళ్ళ సాయిబు దెబ్బట్టారు బాపనమ్మకి, ఆవిడ చేసే తులసిబాయి. ఫాతిమా ఏం కావాలా నీకు, ఏం కావాలా అండ కోడిగుడ్లుగా ఉంటుంది. అందరు బాపనవాడే, ఆవిడ బాపనవాడే. ఆవిడ బాపన ఎమ్మ అయ్యి కూడా దయ్యం పట్టే గుడ్డు కావాలంటే ఎట్లనో మనం పరమాత్మ స్వరూపులం అయ్యి కూడా మనకు ఒక దయ్యం పుట్టేది, నాది నాది అనే దయ్యము. ఆ దయ్యం ఏమంటే అనిపిస్తాం మనమని. కానీ ఆ దయ్యం విడిపించేవాడు ఎవడు, ప్రపంచంలో ఎవడు నవ్వుడు ఉంటే గురువు, శాస్త్రం. దయ్యం విడిపించమని దిగిపోతే దయ్యం విడుస్తుందా కదా. అట్లా ఈ ప్రపంచము నాది నాను అనే మనది కాని ప్రపంచము నాను నాదనే దయ్యం పుట్టింది మనకి. దయ్యము పుట్టినది మన జనాలకు, దయ్యం పుట్టినది ఆ రకంగా దయ్యం పట్టి ఏమేమో కాకముందే అనిపిస్తుంది అది దానికి. అట్లా దయ్యంని విడిపిస్తే మన జీవనం ఎట్లుంటుందంటే జీవనంగా మాకు ఉంటుంది. ఇప్పుడు జీవనంపై ఏమేమో వనమైంది మనకి, జీవనం కాదు ఇది. మనము జీవనంగా జీవించి మనుషులుగా బ్రతికి మనుషులుగానే జీవించి దానికి రిమార్క్ లేకుండా, ఇది సొంతం కాదు, ఇది మానవ జన్మ సొంతం కాదు, ఎవరు ఇచ్చింది. ఒకడెవడో తపస్సు చేసినంట, దయ్యం తపస్సు చేస్తే ఏం పరమాత్మ ప్రత్యక్షం, ఏం కావాలా నీకు అని, నాకు సాకరు కావాలని వాడు. మరి అందరికి అదే ఆశ కదా. ఏటికి పోతే మేటకంటే యాత్రలకి మనము ఏమన్నా ఇస్తారు, అక్కడ ఏమన్నా దేవుడు ఏమన్నా ఇస్తాడనే కదా పోయేది. ఎవరితో ఆశ కదా, ఏమన్నా కావాలనే కదా మనం పోయేది. ఏటికి పోతాం, ఎవరో సాయం తాత వచ్చానుకో, ఎవరు ఇంకా ఎవరు వచ్చినాకో వాడికి అందరూ వంగపడి మనం ఏంటికి మొక్కుతాం, ఏమన్నా వాళ్ళ నుంచి కావాలన్నదే, అదే ఆశ కదా మనకి. పరమాత్ముడు వచ్చే వేషంతో ఏం కావాలని, నీకేం కావాలరానే, నాకు సావుకారు కావాలి స్వామి అని. సావుకారు కావాలంటే సరేలే, ఏం కావాలంటే అడిగింటాను, నువ్వు అడిగింది ఇవ్వాలంతే, నేను సావుకారు కావాలా అని అతని పరుషమణి ఇచ్చినట్టు. పరుషమణి అంటే మనం శ్రీలం నీ మధ్య ఉండనేమంటే అనుకోలేరు. అది ఇనుముకు ముడితే, ఎప్పుడు ఇనుము ఉంటుంది కదా, దానికి ముడితే అది బంగారు అవుతుంది. పరుషమణి అది ఇచ్చా. ఇది పరుషమణి, ఇది ఇనుముకు తాకితే బంగారు అవుతుంది, చేసుకొని ఇంటికి పోయి ఏమైనా బంగారు చేసుకొని నువ్వు సావుకారుగా అని చెప్పే దేవుడు. ఇంటికి వచ్చా పెండ్లముందే కాదు, ఇన్నోదులు అక్కడికి పోతే కదా, ఏం చేస్తేవే అని ఆవిడ, ఏమి చేసుకోవచ్చు తప్పని చేస్తే ఏమొచ్చా అంటే, దేవుడు నాకు ఇది ఇచ్చాడే, రాయి ఉన్నట్టు ఉంటుందంట. అది ఇది ఏమిటి, ఇది రాయి ఇన్నోదులు చేసి 12 ఏళ్ళు ఊరిచిపెట్టిపోయి ఈ రాయిని తెచ్చేది పెద్ద మొగత్తని. కాదు ఉదరతుకు మంది గుర్తవుతుంటుంది. ఏమిటిదంటే ఇది ఇనుము మీద పెడితే బంగారు అవుతుంది. సరే ఏమైనా పెట్టచ్చు కదా, ఏమైనా కృషికి కానీ కడుగులు కానీ ఇంత శీలుగా తెచ్చింటే బంగారు అవుతుంది కదా. ఇద్దరు మాట్లాడరు, మన ఇంట్లో సామానం ఉండవు కానీ తోట కొంచెమదా, ఈ కొంచెమది ఏం సంబంధం, ఎంత ఎక్కడ పొంది అని ఈ అమరోటి అట్ట సకల పోయేవాడు. పోయి గుద్దరు చెల్లి పెట్టుకొని పోయి ఆ స్టీల్ పెట్టింటారు కదా అంగిళ్ళ ముందర, రాడ్ సిమెంట్ ఇట్లా స్టీలు సుట్లు చేసి పెద్ద జిల్లేతని పెట్టింటారు కదా. ఒక అంగడి ముందర బాగా క్యాంపట్ ఊరు అనుకోండి, బాయా ఊకే చూసి ఆ అంగడి ఎత్తిన ఏం కావాలి పెద్ద మనిషిగానే, ఏమోపా ఏం కావాలో ఉండేదా అని ఈతని వెళ్తుండేదని ఇంతనే ఉండేదానే. ఓహో ఇడు పెద్ద కాంట్రాక్ట్గానే అవుతుందని దాని కూర్చొని తెప్పించి తాగి పెద్ద లోడ్ వస్తుంది. అదే 12 చక్రాల లోడ్ ఉంటుంది కదా, అట్లా 2 లోడ్ వస్తావు ఇంకో వారంకి అని. మరి అయిన ఫోన్ చేసింటే అంత బంగారు అవుతుంది కదా. అప్పుడు కూడా ఆశ చేయలేదు, ఇంకో వారం నిలబడదా 2 పెద్ద లోడ్లు వస్తావు అవి అని. అప్పుడు వస్తే తీసుకుంటాను ఈయన థియేటర్కి, మరి చేసేది తోటకి చేయాలని వాపస్ బాయ్. మరి వారంకి వచ్చా, అది నడు ఏప వచ్చిన సౌకర్యం అని. లేదప్ప అక్కడ తుఫానా ఎక్కువయ్యి చెరువులు తిరగటంటే ఎక్కడి దగ్గర పనిచేయవే, ఇంకో వారం మాత్రం వారం మరీ వచ్చా. ఏప వచ్చానండి
సౌకర్యం వచ్చిన లారీ వచ్చినా అని లేదనా ఏమో అందరూ స్ట్రైక్ చేశారనంట. ఆ దేశంలో ఉంటారు కదా రాజకీయ నాయకులు, ఆ దేశంలో ఆ దేశం, ఆ దేశం ఈ దేశం ప్రదేశంలో లేకుంటే స్ట్రైక్ చేశారంట, రోడ్లు బంద్ చేశారంట. ఇంకొక వారం అవుతుంది, అందుకే నెలగా వస్తుంది. అతను ఇచ్చేత ఏమో చెప్పండి, నెల గడువు నీకు అని చెప్పండి. అదే నెల ఊరికి తిరణికి సరిపోయా, ఇంకా కావాలని తిరణికి సరిపోయా నెల అయిందే. దేవుడు ఆడే అతనికి ఏమి ఇప్పుడు లేడు దేవుడిందా? దేవుడి ఆడ లేడని కాదు, అందులేడు ఉందుగలడని సందేహములు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందెందే గలడు దానవాగ్రని వింటే అని ప్రహ్లాదుడు చెప్తుంది. ఎందెందు వెతికి చూచిన అందే గలడు, అందుగలడు ఇందు లేడని సందేహములదు. ఇప్పుడు లేడనుకున్నాం మనం, దేవుడు అట్లా ఎప్పటికి ఉంటాడు అనే టైం అయిపోయి కదా ఇది, అప్పుడే ప్రత్యక్షమే. ఏమనేడు అబుద్ధి ఇచ్చింది అలా చెప్పిండు కదా, నాయన ఇంకే ఏమి చేసుకుంటాననే, నాకు సంబంధం లేదమ్మా. మాట అంటే మాట, మా మాట తప్పేవాడు కదా, మీరు మనసులో మాట తప్పేవాడు. నెలకి ఇస్తానని ఏడాదికి ఇచ్చిరమ్మో, ఏడాదిస్తాను, 2 నెలలకి ఇచ్చిరమ్మో, ఏడాదికి మిత్తే లేదు పోయి చూసుకుంటాం అనేది మా మాటలు మాట తెప్పదు కదపా మనసుల్లో కదా. నెల అయింది కదా, ఈ ఎల్లని పుచ్చుకొని పోయా. ఇది ఏం చేసుకున్నట్లా, ఏం చేసుకున్నా, ఏది చేసుకునలేదు. ఇంకా కావాలి, ఇంకా పెద్దది కావాలి, ఇంకా ఎక్కువ కావాలని మనిషి బుద్ధి తెలిసిన నాటి నుంచి మన ఆశ అనేది అట్లే ముందరికి. ఆ కడలేదు ఆశారతకును కడజూడక కానరాదు కడగని రేనిన్ కడు ముదుమున సంసారము కడగందురు తత్వవిధులు కమరదలాక్ష అని భాగవతులు చెప్తాడు పరమాత్మ. కడలేదు ఆశారతకును, మన ఆశ తీగుంది కదా. మా ఇంటి ముందర బీరకాయ కానీ ఏమని చెట్లే బళ్ళు ఇష్టం కదా, దానికి ఇంత కడ్డి పాత్రం చూడండి, ఇది కూడా నేర్చుకోండి. అది బీరకాయ తీగ పుట్టినప్పుడు మళ్ళకు వస్తుంది, ఎందుకని మనం హుషారై దానికి ఆశ్రయ పెడతాం, కట్టె కానీ దొంట కానీ పెడతాం కదా. ఎందుకు ఊకే ఉంటే ఏమవుతుంది, వేయలేదు నేలకు పోయి తొక్కి పడుతుంది. అట్లా మానవ జన్మ మనకి ఇదొక తీగ పాకాల విశ్రామం కావాలంటే కనిష్టం గురువు ఉపదేశంలో ఒక దొంటల పాతకురా, తీగ ఆసరా అట్లా పాడతాం కదా. ఈ ఆటికి పోతే తీగను చూస్తే కొన ముగుడు కలిపి ముగుడు అమ్ముతాను నాన్న అంటుంది దాన్ని. నాన్న కొనాన్ని కనిపిస్తుంది కదా ఈ ఆటికి పోయేదని, చిగురు నాన్న, అది ముగుడు అంటారు, చిగురు అంటారు, కొన నాన్న అంటారు కదా, అది కనిపిస్తుంది మనకి. కానీ ఆశన ఒక తీగ ఎప్పుడు ఎవడేసిందో అనుకోతా అంత దేశం వల్ల అప్పుకునేదే, దాన్ని కొన ఆడదనేది కనిపించేదే. ఆశ అనే తీగకి నాన్న కనిపిస్తుంది ఎడన్నా, సాధ్యమే లేదు. దానికి భాగవతం చెప్తున్నాడు పరమాత్మ, కడలేదు ఆశాలతకున్న కడచూడక కానరాదు కడగని రేనిన్ కడుముదమున సంసారము కడగందురు తత్వవిధులు కమరతలాక్షి. ఇప్పుడపా ఆశ అనే ఒక తీగకి కొనది లేదు, ఏడదైనా ఎవరు చిక్కలేదు. అది బీరకాయ తీగ కొన యాటికి కనిపిస్తుంది కదా. ఈ ఆశ అనే తీగ సృష్టిలో ఎవరు వేసినారో ఎప్పుడు పుట్టానో మొత్తం ప్రతి మనిషికి, ప్రతి ఊరికి, ప్రతి అన్నిటికీ సొంతం. ఎట్లా ఆశ అనే ఒక్క లత అంటే తీగ అప్పుకుంది కదా, సూతం అంటే ఆడ కొన కనరాదు. ఒక్కవేళ కొన కనిపిస్తే కడగని రేనిన్ అందరికి కనిపించదు. జ్ఞాన దృష్టి ఉన్న వాళ్ళకి గురువు దగ్గర పొంది, గురువుతో జ్ఞానోపదేశాన్ని పొంది, గురువు చెప్పిన వాక్యం అనుసరించి, గురువు చెప్పిన మాత్రగా జీవించి, శాస్త్రం చెప్పిన మాత్రగా జీవించి, గురువు చెప్పిన లక్ష్యాన్ని సాధిస్తే వాళ్ళకి మాత్రం కొన కనపడుతుందంటే అది ఆశ అనే తీగది అందరికి కనపడుతుంది. సూచనలు అట్లే పోదాం అనిపిస్తుంది. ఏం తక్కువ, ఏమన్నా తక్కువ కాదు అడిగది. ఉండదు కానీ సంతోషం లేదు కానీ చింతే, లేదనే బుద్ధే. ఎప్పుడు చూడు లేదు, ఎప్పుడు చూడి కావాలా ఎంత కావాలా, ఎంత ఉంది ఇంకా కావాలనే 3 అక్షరం ఇంకా ముందరే ఉంటాయి కదా. పెద్ద మంత్రం అది. కన్నడ చెప్పినప్పుడు తెల్ల చెప్పిన ఒకటి, గురువు చెప్పింది పంచాక్షర మంత్రము, షడాక్షర మంత్రము, లేక అష్టాక్షర మంత్రము, ద్వాదశాక్షర మంత్రం. గురువు ఏదైనా ఒక మంత్రం చెప్తారు కదా, మన సొంతం ఒక మంత్రం ఉంది, ఎవరు సంబంధం లేదు. గురువు చెప్పింది కాదు, గీతలో చెప్పినా, భారతం చెప్పినా, యాది చెప్పినా సొంత మంత్రం ఉంది మనకి. యాది 3 అక్షరముల మంత్రం. ఏదది? కావాలి. అదే త్యాగం. ఎంత కావాలి, ఎంతని అంత కావాలి.
అది అట్లా ముందరికే ఉంటుంది అది కదా. అట్లా అది ఒక తమాష చెప్తారు, ఇంకా ఇంకా అనే పంక అంటే అర్థం కాదే మన తెలుగు భాష. ఫ్యాన్ అంటారు కదా, ఫ్యాన్ అది అంతా ఇంగ్లీష్ మీద మనం పంక అంటారు దాన్ని కదా. ఇంకా ఇంకా అనే పంక తిరుగుతూనే ఉంది, ఎప్పుడు సాలుగా దానికి. ఇంకా ఇంకా అనే పంక తిరుగుతూనే ఉంది కదా, అది ఆగితే నాకు ఇంకా కావాలనే ఆగితే అప్పుడు నీకు జ్ఞానం అవుతుంది. జన్మ సారథి నేనే ఉపాసం పండుకోమనలేదు, నీకు ఎంత కావాలని తెచ్చింటాడు, కానీ అది అట్లా ఉండి ఇంకా కావాలి ఇంకా ఇంకా. ఇట్లా ఒక కార్యక్రమం జరిగింటే ఆడంతా బెదురుకంప పోగడ్లు పెట్టుకొని ఇంత ఉంట్లు అమ్ముతుంటారంట. పాసి ఉంట్లు చేసి గట్టి ఉంట్లు చేసి లడ్లు అమ్ముతారు కదా, గంపలు పెట్టుకొని అందరూ ఒక్కొక్కటి ఇస్తుంటారు. అట్లా ఒక్కొక్కరు ఇచ్చినారు, మనకి ఆశ తగలే. ఒక్కొక్క ఆకలి పెట్టిస్తుంటే పాయసం ముద్ద ఆకుంటారు కదా, ఇట్లా పెట్టిస్తుంటారు. వాళ్ళు పంచుతుంటే ఈడు దాన్ని ఇట్లా గుద్దని దాపెట్టుకొని ఇంకా ఇంకా నాకు ముట్లేదు నాకి అంటే పోతాడు సీతాపనుడు. నాకి అంటుండే ఎనికి దాపెట్టుకున్నాడే, అది కుక్క నాకి పోయింది. ఈడు నాకి అంత ముందర అంటే అది నాకిపోయింది వెనక్కి. ఇది బుట్లని అయిపోయా పాప అందరికి, అది అయిపోయా. ఇది అట్టే అంటే పోతాడు నాకి అనుకుంటా. ఇది అయిపోయా ఎనికి చూసి ఎనికి కుక్క చెప్పేది. మనం ఇంకా కావాలంటాం కదా, మన పుణ్యాన్ని కూడా పోతుందమ్మా. భగవంతుడు ఇచ్చిన తృప్తి పొందాల మనిషి. ఎంత ఉంటే తృప్తి అయితే చెప్పండి. తృప్తి మనం చేసుకోవాలి, కానీ వస్తువులు ఎన్ని కోట్లు సంపాదించిన వాళ్ళకి అడగండి సాలేదు మనకి. దానికి ఎంతన్నా ఈయన దేవుడు. కొంతమంది ఏమంటారు బుద్ధిమంతుడు, అది మంచోడు, ఎంత కోటి రూపాయలు 10 కోట్లు ఉన్నాయి కదా, ఏమో దేవుడు ఇంత అర్థం పట్టించాడప్ప అంటారు కదా, అంటారు లేదు. మనం అంటంలో పెద్దోళ్ళు కూడా కొంతమంది అంటుంటారు, పెద్దలు కూడా, ఏం దేవుడు ఇంత అర్థం పట్టించాడప్ప అంటారు. ఇప్పుడు అనేది ఏమో అర్థం రొట్టె. నీవు ఎన్ని కోట్లు 1000 కోట్లు సంపద అర్థం రొట్టె, పూర్ణ రొట్టె కాదు, అర్థమే. మనకి ఎంత నాస్తుంది, పూర్ణం కాదు అది, అర్థమే. అర్థం అంటే నశించిపోయేది, కొరత. పూర్తి రొట్టె గుండె కట్టుతుడి. అట్లా పరిపూర్ణ సుఖాన్ని తృప్తిని ఇప్పుడు కోరడం లేదు ప్రపంచంలో. అర్థమే. భగవంతుడు లౌకిక సంపత్తి ఎంత నేనే అర్థమే, అది అర్థమే. పూర్ణ సంపత్తి ఎక్కడుంది? శాస్త్రములో ఉంది, భగవద్గీతలో ఉంది, గురువు యొక్క అంతరంగంలో ఉంది కదా. దాన్ని సాధిస్తే, లేకుంటే మన దుమిందల్లా ఎంత అంటే ఎన్ని కోట్లు ఉన్నది, ఎంత రొట్టెది అర్థం రొట్టె. దేవుడు అర్థం పట్టించాడప్పా అవు. మరి అర్థమే నీ మాట, కానీ మధ్య పూర్ణం కాదు, పూర్తి కాదు దానికి. అది కాకుండా మనిషి వాడు ఎంత ఇచ్చానో దాన్ని పూర్ణం చేసుకోవాలి, ఇచ్చిందని పూర్తి చేసుకోవాలి. సీతమ్మ లవుని కుషిని దొరికిపోయి ఆడు భోజనం పోయినట్టు భోజనం పెడితే సీతమ్మ మీద చేసుకుందాం అర్థం మనకు చింత లేదు. మనం చేసుకుంటే మా మీద చెప్తారు కదా అనుకుంటారు. మంది మీద చెప్తే పర్లేదా మనకి? సీతమ్మని మీద, రామ్ మీద, వాడి మీద చెప్తే మనకతే వాళ్ళనే మనకేం కాదు అనుకుంటారు, సంతోషం ఉంటాం మనం. లవుడు కుషుడు సన్నపిల్లలు అంట కథ అంతే. అది అబద్ధమో నిజమో కాదు మనకి జ్ఞానం అయ్యేదానికి. పోయి చిన్న పిల్లలు అందరూ ఒక్కొక్కుంటూ ఉంటూ చేసి పెట్టి వీడికి చిన్న పిల్లలు కదా అని అర్థార్థం మీరు చేసేవాడు. అర్థార్థం ఏడుస్తున్న వల్ల నాకు వాడకాత నిండా నాకు అర్థం తినలేరు కూడా నిండాలి పట్టుదు, అర్థం ఉండదు కదా. ఏడుస్తుంటే సీతామహాతల్లి తెలియగలవు రాదు కదా, ఆ వాపసు కడిపోయి ఆవిడలే అర్థం ఉందని నీకు పిసికినట్టు గుండు చేసిన. ఏమయ్యప్పుడు ఒకటే కదా, అది అర్థం కాదు, అది ఒకటే అప్పుడు ఒకటి. అప్పుడు అదే వచ్చిన అర్థమనే గుండు చేసి తెచ్చేసి ఉక్కి తింటాడు. అట్లా ఈ అర్థం అనే ఈ ప్రపంచాన్నే మనకు కావలసిన సుఖరూపంగా మర్చిస్తాడు గురు స్వరూపం. ప్రపంచం అర్థమే, కానీ దాన్ని గుండు చేస్తాడు. ఒక అర్థంలోటికే పూర్ణమ యొక్క అవతారం దానికి నింపి జ్ఞానం చేసి ఎట్లా చేతులు పెట్టరు అట్లో మనకు ఈ ప్రపంచంతో తృప్తి వెళ్ళదు. అది శాస్త్రము, గురువు, భగవంతుడి గురువుతో వచ్చి మనకు అర్థం ఉందని ఒత్తి నింద చేసి ఫోటో పరిపూర్ణము. పూర్ణం నిండు ఒకటి, నీకు కూడా ఒకటే కదా. దాన్ని ఒకటి అంటాడు కానీ వాడు అర్థం అన్నాడు. ఎందుకు ముందరేమంటే అర్థం అన్నాడు, ఇప్పుడు ఒకటి అంటాడు. దానికి మనకు నిన్న అర్థం అనే ప్రపంచం కూడా భగవంతుడు దానికి పూర్ణ రూపం ఇస్తాడు. భగవంతుడు దానికి ఈ ప్రపంచానికి పూర్ణ రూపం ఇస్తాడు.
ఇచ్చి మనం తట్లే పెడతాం మన జీవితంలోనో. ఓహో, అప్పుడు మనకేమవుతుంది? తృప్తిగా బ్రతుకుతాం. తృప్తి అనేది సామాన్యంగా వచ్చేది కాదు. అది తృప్తి మనం సంపాదించాలా. ఎన్ని ఇచ్చినా కూడా నిండది. ఎన్నెన్న కానీ ఎన్నెన్నీయనే దానికే తృప్తిం చెందని మనుజుడు వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తమ్ముగు లేశమైన 10,000 అనుచున్ తృప్తిం చెందని మనుజుడు సప్తద్వీపంబులైన చక్కంపడునే అంటాడు భాగవతములు. తృప్తి మనది లేకపోతే ఎంత దేశమని నీ పేరు రాసి ఇప్పుడు ఇంకా ఆదికేమున్నాను, ఇంకా ఆదికేమున్నాను అట్లే పోతున్నా మనిషి. ఇంకా ఆదికి అత్తతేమన్నా అత్తతేమని అత్తది కావాలి దయ్యం పెట్టే కదా. ఈ దయ్యం ఎక్కడ కడిపి ఆడ పాడబోల బారిసం కదా. అట్లా కాకుండా మానవ జన్మము సార్థకం చేసుకునేది మన చేతిలో ఉంది. తృప్తిగా నీ వద్ద ఎంతుంది అంత తృప్తి. దానికే ఒక సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకలో రాజు కదా ఆయన. రేపు పొద్దున 6 గంటల నుంచి ఎవరికి ఏమేమి కావాలా మా ఇంటికి వచ్చి తీసుకొని పోవాలి, ఆడ తీసుకొని పోవాలి. డంగురం కొట్టాను. అప్పుడు డంగు ఇప్పుడు అప్పుడు ఎక్కడ మైకులు లేవు. అప్పుడు లేకుండా మైకులు చెప్తుంటే అప్పుడు డంగురే వేసేది. తప్పుడు కొట్టేయాలి వానికి ఉద్యోగం, తప్పుడు కొట్టేవానికి డొంగురం కొట్టేవానికి అది ఒక అధికారం కదా చెప్పి వస్తుంది. ఇప్పుడు మైకులు పెట్టావు దాని పొద్దు అంటే అయిపోయింది. చెప్పించి పొద్దున తెరువు బట్టి ఇచ్చేవాడు చూసి ఇస్తాడన్నప్పుడు ఏమే లేనోడు ఇష్టపడలేదు. ఉన్నావు కూడా ఏంటి కదా వచ్చేదాన్ని వాళ్ళకి తినక తక్కువ అని కాదు. వచ్చింది ఏంటి కదా ఎవరిని వచ్చిందని. ఇప్పుడు లేదా ఇప్పుడు పెన్షన్ వస్తుంది కదా. ఏమో అందరూ బడలు తీసుకుంటాను కాదు. మీకు ఏం తక్కువ పెట్టే వచ్చిందని ఏంటి ఇక్కడ అనేదే మన ఉద్దేశం కదా. అట్లా కాబట్టి పొద్దున తెరువు పట్టిన మంది జొన్నలు అడిగేవాడు, బియ్యం అడిగేవాడు, గోధుమలు అడిగేవాడు, బట్టలు అడిగేవాడు, బంగారు అడిగేవాడు, దుడ్లు అడిగేవాడు, పెళ్లి కావాలని ఎండి అడిగేవాడు. ఒక్క రకమా అక్కడ ఎక్కడి నుంచి వచ్చేవాడు పరమాత్ముడు. అతని లేనిది ఏమీ లేదు. వచ్చిన అన్ని ఇట్లే ఇస్తుండే. అతను ఇస్తుంటే ఎంతైనా కానీ ఇంత అమౌంట్ పెండ్లం ఉంటుంది కదా. ఆ అమ్మ కొంచెం బాధ కలిగాను. ఎంతైనా కానీ బాధ కలుగుతాను లేదా. వచ్చిన ఒక లోకు ఇచ్చుకుంటూ పోతే ఏమిటి అది వాడు శాణ్యంలో వాత వస్తే మనం ఇంట్లో బాగుంటుంది. ఎందుకంటే మనమా సామాన్యం కొడుకులం కాదు. మనం భయం ఉండరు కాబట్టి ఒక్కొక్క ఇంటికి ఒక్క దేవి తింది కాబట్టి కొంచెం అణిగిమణిగి ఉంటాం మనం. అప్పుడు అది కూడా నేర్చుకోవాలా. ఆవిడ రుక్మిణి రాధాదేవి చూసే మా పొద్దుమునికి వచ్చేది అట్లే ఇస్తాడు అది మందికి. అట్లే కానీ మోసుకొని పోతాను. ఆవిడ ఇంట్లోకి పోయి ఏమనే ఇట్లానే సప్పటి ఉంటే తిరిగి చూసే పరమాత్మ ఏం నేర్చుకోవాలా. నీ భర్త ఎంత ఓడైనా బజార్లో మర్యాద చేయొద్దండి. నేర్చుకోవాలి. మరసంగా ఇంట్లో పిలిచి చెప్తాను అది నేర్చుకోమనే. ఇంట్లో పిలిచి ఏమని వచ్చి అతను కూడా వచ్చి పిలిచించోడనే వచ్చా. ఏమని కాదు స్వామి పొద్దు నుంచి మోస్తారు మంది ఇళ్ళలో ఖాళీ అయిపోతుందా మరి పిల్లలకి ఎట్లా మనం ఏం తినాలి చూడు. ఎంత గోప్యంగా అడిగింది తెలుసా. నువ్వు అరదెప్పినమా కూడా ఏమన్నా అరవడం నీకు అంటే ఏం చేయాలి బదిలింబడి. అదే అట్లా గోప్యంగా ఉన్న సంసారం అని ఆమె భార్య మాటనే భర్త వినిండాలా, భర్త మాటనే భార్య వినిండాలా, మంది నిండకూడదు. ఇది బ్రతుకు. సంసారం ఉన్న కలహం ఉంటుంది కదా. నీవు మాట్లాడితే నీ భర్త కొట్టే వినిపించాల, నీవు భర్త మాట్లాడితే నీ భార్య కొట్టి వినిపించాలా, మీ ఇద్దరు కొట్టాడితే మందికి వినిపిస్తే నీ సంసారమే కాదు. మన ఆలోచన చేయండి. వేదాంతము గురు పూజ ఇవ్వండి సంసారం బాగా చేసుకునే ఎంపిక కాదు. ఏమిటికి ఉపదేశము, ఏంటికి గురు పూజలు. నాకు శాలు వస్తుంది, పూలారం వేసుకుంటాము, కాణ మొక్కుతారా కానికి వస్తుంది కాదయ్యా విడిచిపెట్టాలి. ఏం చేయాలి మనం ఎట్ల పొత్తుకల్లా గురు బిడ్డలు ప్రపంచం వల్ల మనం చూసి నేర్చుకోవాలా. భర్త భార్యను తిట్టవలసి వస్తే ఏమని చెప్పవలసి వస్తే భార్యకు ఒక్కటి వినిపించాడు అన్నమాట. భార్య భర్తకి ఏమైనా అనవలసి వస్తే ఏమైనా తిట్టువా కోపం వచ్చిండే కదా అతనికి ఒక్కటే నింపారట మాట. తిట్టామా నేను చెప్పే మాట అతను చెప్పి మాట ఎటు కొట్టే నింపాల. ఏమి బాగుంటాం కానీ మనం కొట్లాడితే మంది కల్లా బజారం కల్లా నింపిస్తే మన జీవితమే పాడైపోయి ఏ ఉపయోగం లేదు బతికి. మనం కొట్లాడి ఎట్టుంటాం మరి మంది గుప్పించేది కదా. అబ్బబ్బబ్బబ్బా ఈవిడంటే నీదేమంటే ఎవడంటే నీదేమని అంటే నీకేం తెచ్చేవాడి ఆ మందలు కుప్పారేమో వాడిని అని చెప్పారు. మంది ఎట్లుండాలి సంసారము. భర్త మాట ఎవరికి వినిపించాలా, ఊరికి ఇనిచి ఇడిచిపెట్టద్దండి.
భర్త తిరిగి ఎవరికి వినిపించాలా? ఎవరికొక్కటి వినిపించాలా? భర్త కోపం వచ్చే భార్యనంటే ఎవరికి ఎంతమందికి వినిపించాలా? భర్తకొక్కటి వినిపించాలి. ఇది సంసారము. మందిని తట్లో తిరిగితే ఓనోని తిరిగితే కుప్పేస్తారు, జగడం పడితే ఒకరు భార్య భర్తలు అట్లా బ్రతికిన్నాడు. మనకు ఉపదేశం ఏదనుకున్నా ఉండనే ఆడ రాధ పిలిచి కదా ఇట్లా మోస్తారు పొద్దు నుంచి స్వామి మనం ఆయనకి ఎట్లంతా అతనేమన్నా కిలాడి పరమాత్ముడు అస్సలు అయితే అట్టే ఉండదు కొట్టు దాన్ని ఎవరు అడగకుండా ఆడు మరీ పువ్వులు వాడా వాయమ్మ ఈ మగవాళ్ళు నమ్మడదమ్మా. ఇన్నంత నాన్న ఇంతమంది పిల్లలతో లేదు ఒక్క మాట నాకని చెప్పాలి కదా. యాడి పెట్టాడో యాం పక్కనే పెట్టాడో పూడ్చాడు గుర్తున్నాడు కదా నాకే. కానీ అస్సలైంది అట్లా ఉండదు ఎవరు అడిగాడుకోని ఆలోచన చేసి ఎప్పుడు అడగాలి మరి అప్పుడు అడగకూడదు. దానికి భర్తని నిలదీసి అడిగితే రాత్రిపూట అమ్మవాడు ఇబ్బంది పూజ చేసి పండుకుంటే అప్పుడు అదే పువ్వులు ఉండదు. అడగాలి కదా యాడి పెట్టాను యాడ కడుపుకితో మూసాను మరి బ్యాంకులో పెట్టించాను ఎవరికైనా అప్పిచ్చాను అస్సలు కొంటానే కదా అస్సలు అట్లా ఉండదని. ఇప్పుడు వండుకునేటప్పుడు స్వామి ఏమి రాదా ఒక మాట నువ్వు ఎంతైనా భార్య భర్తలు కదా భార్యకి ఒక మాట నాకు గుర్తుండలే కదా పటక్కుని ఏమన్నా ఆటటక్ అయిపోతుంది. అప్పుడు ఏం పెట్టే మాకైతే ఎట్లా కానీ భార్య గుర్తుంటే బాగా స్వామి అది బాగదు అది ఏం అస్సలు అంది అట్టుకుంటే అట్లా ఉండదు కదా అదేం నాకే చెప్తే మన భార్య భర్తలకే గుర్తుండాలి కదా. గుర్తు లేకుంటే ఎట్లా నా మాట నీకు గుర్తుండాలా నీవు పెట్టింది నాకు గుర్తుండాలా నీ ఎవరికైనా అప్పించేది నాకు గుర్తుండాలా నానే రోజు కిందకి ఎవరికి వచ్చింటే నీకు గుర్తుండాలా. చెప్పు స్వామి ఉండిలంతంతనే ఉండి ఇప్పుడేమా కాండాను లేదు చెప్పుతావా అది ఇప్పుడు చెప్పాలి అధికారం ఉందే వాడు కడుగునికి చెప్పాలంటే చెప్పదు నాన్న చెప్పండి తృప్తి అని అర్థమైతే కదా. భగవంతుని మనం పోయి తృప్తి అడుగుతామా ఇంకేమన్నా పిల్లల్ని బంగారుని ఎండిని అడుగుతామా? ఇవన్నీ బయట సామానం అడిగింది ఏంటికి తృప్తి కోసమే. తృప్తిని అడిగితే కదా భగవంతునే స్వామి తృప్తి నాకు తృప్తి పడిన తర్వాత ఏమిటి అవసరం లేదు. తృప్తి అని చాలా పెద్దది. దానికే వ్యాప్తిం పొందక ఒక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించెందని మనుజుడు సప్తద్వీపంబులైన చక్కంబడునే. మనము భగవంతుడు ఎంత ఇచ్చాను ఏం చేయాలి మనము తృప్తి. దానికే దుఃఖే దుఃఖాధికాన్ పశ్యేతు సుఖే పశ్చాత్ సుఖాధికాన్ ఆత్మానం సుఖ దుఃఖాభ్యాం శత్రుభ్యామివ నార్పయేత్ అంటుంది శాతం ఉపనిషత్తు. దీని అర్థం ఏమంటే మనకు దుఃఖం వచ్చింటుంది కదా మనకంటే ఎక్కువ కష్టం లేవు మందికి. మనకు వచ్చిన కష్టమే లాస్ట్. మనకు కూడా కష్టం వచ్చింది కదా దానికిన్న మందికి ఎవరికైనా వచ్చేదని లేదా? నీకు కష్టం వస్తే దుఃఖం వస్తే నీకంటే ఎక్కువ దుఃఖం ఉన్నాం చూడాలంట. ఎట్లా ఒక మనిషికి ఒక కన్ను పోయింది అప్ప నాకి కన్నుబాయ బాధపడుతున్నాడు. 2 కన్నుల మీద చూస్తే వానికి నానే గుర్తుపడతాను అనుకుంటా మళ్ళీ ధైర్యం వస్తుంది లేదా? ఒక కాలమైనడు ఏం చేసావప్ప ఏం కారం చేసినో ఏం లేదు నాకు ఇట్లా అని కుంటుకుంటూ కట్టపెట్టుకుని పోతారు కదా. అది 2 కాలమైనడు ఉంటాడు కదా వాడిని చూస్తే నా వానికి నానే కొనుక్కోదు అనిపిస్తాను లేదు. దానికి దుఃఖే పశ్చేత్ దుఃఖాది కానీ మనకు దుఃఖం వచ్చినప్పుడు ఎక్కువ దుఃఖం మనం చూడాలి నిదానం అవుతుంది. ఒక కన్ను పోయినాడు 2 కన్నుల పైన చూసినట్టు వానికి నానేం కొనుక్కోదు అనిపిస్తుంది. ఈ రకంగా ఎక్కువ నీకు సుఖం వచ్చి అనుకో నీకంటే ఎక్కువ మన అప్పట్టు దేశంలో సుఖవంతులు పెద్ద సాగుపడతానే కొదం లేదు. దరిద్రుడు నీవే కడవుడు కాదు శ్రీమంతుడు నీవే కడవుడు కాదు నీ వెనుక నీ ముందు దండిగా ఉంది. ఈ రకంగా చూస్తే కాబట్టి మనిషి అయిన వాడు ఆత్మానం అంటే నిన్ను సుఖ దుఃఖములనే శత్రువులు 2 శత్రువులవి. సుఖము 2 శత్రువులు మన మనిషికి జ్ఞానికి సుఖము శత్రువే దుఃఖము శత్రువే. దానికి ఆత్మానము సుఖ దుఃఖాభ్యాం శత్రుభ్యామివ నార్పయేత్. నిన్నే సుఖ దుఃఖములు అనే శత్రువుకి నిన్ను నీవు అర్పించుకోవద్దయా. విలక్షణంగా జీవించు. సుఖము ఉంటుంది దుఃఖం ఉంటుంది. దుఃఖం వస్తుంది కష్టం వస్తుంది సుఖం వస్తుంది. ఈ రోజుకి మనకంటదేగా మనం పుట్టినప్పుడు ఎట్టట్లే పెద్ద సాగులు ఏమి లేవు పోయారు. ఎట్టయితే ఏమి లేకున్నా పెద్ద సాగులు అయిలేరా. దానికి ఇది వస్తుంది పోతుంది ఆగమాపాయనో నిత్య
తాం స్థితిక్షస్వ భారత. గీత ప్రమాణం ఉంది దానికి. చూడండి అయ్యా, భగవద్గీతను చూడండి, మహాభారతం చూడండి. మనం చూడని శాతకపోతే శాత కాక పురుషత లేకపోతే సూచిన వాళ్ళు కదా వాడిని ఎప్పుడప్పుడు వాళ్ళతో కలిసి నాలుగు మాట్లాడండి. మనకంటే పురుషత లేదురప్ప మనకి కదా. మనకు పెద్ద మంత్రం అది. ఏమో పదాలేదు గురుపడి పురుషత లేదప్ప. పురాసత్తు 4 అక్షరాల మంత్రం అదే. పురుషత్తు లేదప్ప. పురుషత్తు చేసుకొని తేవాలి మనిషి సత్కార్యములకి. ఎవరైనా స్వాముడు వస్తే, గురువులు వస్తే, ఎవరైనా సరే వాళ్ళు వీడిని కాదు, మహాత్ముడు తెలిసిన వాళ్ళు వచ్చారు. అందుకంటే పురుషత్తు లేదు. అది లేదనే మాట కాదు, పురుషత్తు చేసుకొని అక్కడ పోయి వాళ్ళతో కలిసి నమస్కారం చేసి 4 మంచి మాటలు విని ఇట్లా ఒక్కమరికి అయిపోదు అది. అప్పుడప్పుడు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అటువంటి జీవన్ముక్తి పొందడానికే పరమాత్మ ఈ జన్మ ఇచ్చినాడు. మనకి మానవ జన్మము. ఏమన్నా ఆకలి అయితే దుబ్బు పెట్టినామా అంటాం. కుక్క ఆకలేదా దుబ్బు పెట్టినామా అంటాం. అది దానికి మనకి ఏం తేడా? మాట. ఎవరు తెచ్చుకుంటా మాట కొనుక్కొచ్చిట్టమే వాడు ఇచ్చాడయ్యా. ఏమైనా బాధ వస్తే కొడుకులు కానీ ఎవరైనా ఆసుపత్రి దూరపాలు కొడుకులు అంటాం. ఆ కుక్కు జ్వరం వస్తే ఊరికే అనుభవించాలి, మూలుగల్లాలి, కొడుకో పండుకున్నారా. అది ఏమన్నా దానికి కూడా పిల్లలు ఉంటాం ఆసుపత్రికి దూరపోయినా. చాలా కనిష్టమైన జంతువుండవు. పరమాత్మ జన్మ ఇస్తే ఇట్టవేడి జన్మ నీ సేవకుడై పుట్టి అట్లా జన్మలో వద్దప్ప. అట్లా జన్మ నువ్వునే వద్దంటే పోదు. ఈ మనిషి జన్మ మరీ వచ్చేటట్లు వచ్చి పుణ్యం చేయండి. మీరు పుణ్యం చేస్తే మరి ఇది జన్మకు వస్తాము. పుణ్యం ఎక్కువైతే ఆత్మజ్ఞానం అయితే ఇక్కడ రాకుండా ఉంటాము, వస్తే మంచి జన్మ వస్తుంది కదా. ఈ రకంగా జీవించి మనిషి ఎట్ట బతకాల? ఒకటే మాట, మనిషిగా జీవించాలా. మనిషి కుక్కగా జీవించకూడదు, పందిగా జీవించకూడదు, గాడిదగా జీవించకూడదు. అట్లా జీవించకూడదని ఆ బతుకునే వస్తుండవా. పిల్లలు అనేవి లేవా? ఎన్ని లేవు? ఆహార నిద్ర భయ మైథునాన్ని సామాన్యమేతత్ పశుభిర్నరాణం జ్ఞానోహితేషాం అధికో విశేష జ్ఞానేన హీన పశుభి సమాన. వా మనం ఏం చేస్తాము? తింటాం, ఆహారం వండుకుంటాము. భయం కూడా మనకుంది. ఆవిటికైతే జంతువులకు మనిషిది ఒకటి భయం, మనిషిది భయము. ఇప్పుడు ఎలకుందప్ప, ఎలక భయం ఉందే. పిల్లికి పిల్లి భయం లేదు, కుక్కకి కుక్క భయం లేదు, గాడిదకి గాడిద భయం లేదు, మనిషికి మనిషి భయం. మనకి ఎవరు భయము? మనుషులది భయము. అందుకే అది పోగొట్టుకోవాలి. అందరూ ఒక్కరు కాదు, ఇది మానవ జన్మ ఎత్తిన వాళ్ళకంతా కూడా ఎట్లా జీవించాలప్ప మనం అంటే ఏం దానికి మనిషి ఏమిన్నా కదా, మనిషిగా జీవించాలి. మనిషి లక్షణమేమి? ఆహార నిద్ర భయమైతునాని సామాన్యమేత పశుభిర్నరాణం ధర్మోహితేష. ఇప్పుడు ధర్మం అంటాం, అప్పుడు జ్ఞానం అంటే ఒకటే కదా. ధర్మోహితేషాం అధికో విశేష ధర్మేణ హీన పశుభి సమాన. మనము ధర్మంగా బ్రతకాల. ధర్మం అంటే తెలుసు కదా, అంటాం కదా, నూడుతున్నాను అంటాం కదా. ధర్మం అంటే ఉచితమైన మాట, ఉచితమైన సోపు, ఉచితమైన వినడము, మన అన్నిట్లో శరీరం అంతా ఇవన్నీ కలిసి దానికే ధృతిక్షమా దమోస్తేయం శౌచం ఇంద్రియ నిగ్రహం ధీరి విద్య సత్యం అక్రోధో దశకం ధర్మలక్షణం. ధర్మం అనే దాంట్లో ఈ 10 లక్షణాలు ఉంటే అది ధర్మం. అది అప్పుడు ఎట్ట బతకల? ధృతి అంటే కష్టాలు వచ్చి తట్టుకునే ఒక శక్తి ధృతి. మనం కష్టం వస్తే ఏడుస్తాం కదా, బాధ ఎవరికో చెప్పుకుంటాం, కష్టం వస్తున్నవి భగవంతుని చెప్పుకో. ధృతి క్షమ అంటే ఎవడం తప్పు చేస్తే క్షమించే గుణం ఉండాలి. అది మన దేశం, మన ఋషులు నేర్పింది. ఏముండాలా? క్షమాశస్త్రం కరేయస్య దుర్జన కిం కరిష్యతి. ఎవడు ఏం చేశాడు? క్షమవన్నీ వాడు ఎవడో ఒక అన్యమతస్థుడు కాశీడు రామానంద స్వాములు స్నానం పోతుంటారు గంగా నదికి. బాపన మనమంటే వాడు స్నానం చేసి వచ్చి పూజ చేసి వాడు నోటి పెట్టిన. మనం అట్లా కాదు, యాడ చెక్తాడు శివాయనం వాడు నియమం అట్లా. బాపనే కదా అదే బ్రాహ్మణుడు గంగా నదికి పోయి స్నానం చేసి విశ్వనాథం గుడిపోతుండే. వాడు ఎవడు మాడి మీద నుండి విషయాల మీద కావలసి కడుపు మంది ఊడిపోయాడు. అతని
చూసా మరి వాపస్ పోయి మరి మైలాయి కదా మరి నదికి పోయి మరి స్నానం చేసి వచ్చా మరీ ఉంచేవాడు. ఇట్లా వాడు మధ్యాహ్నం పలకల 100 భక్తులు ఉంచినట్ట. ఉంచట్టలో పోయేది స్నానం చేసి వచ్చేది, ఉంచినట్టలో పోయేది ఇట్లా 100 మాటలు తిరిగినాక 101 ఉంచ మరి వస్తుండే ఎన్ని పట్లు ముస్తాడు వాడు. ఇతని క్షమకి వాడే తోలిపోనంట. అప్పుడు చాలా బాధపడినాను. ఇట్లా బాడి ఇంత ఉంచినా కూడా ఏమనుకోకుండా అంత సహనం ఈ బ్రాహ్మణునికి, ఎంత సహనం ఎంత జ్ఞానము ఏమి మహాత్మతుంది, నన్ను ఎంత తప్పు చేస్తే కదా ఉమిషి అని మరి 101 కడుపు వచ్చేటప్పుడు పోయి దిగిపోయి కాళ్ళపడింది. ఎవరు మిషనుడు, నేను నిమిషనుడు నీ సహనం ఉంటే ఎప్పుడు నీ కాళ్ళకు పడే తీరుతాడు, నీ వద్ద క్షమ ఉండాలంటే. నానప్ప ఎవరికా ఏమలంటే ఏమలంటాను, ఏమలంటే నువ్వు ఏమలంటే ఇంకేం మిగిలే మన దాతత్వమా ఎవరికి ఎదబడలే అంటే ఏమలంటే ఏమలే. ఇది పెద్ద మొగని మాట అనుకోండి, ఇది పెద్ద ఏడి మాట, ఇది క్షమ మాట కాదు. అప్పుడు 101 పోయి వచ్చేటప్పుడు పొడు కాడపడి అప్పుడు చూసి ఎవరు పని మానతని రామానంద స్వామి, నాన్న స్వామి నన్ను క్షమించాలి, నన్ను పాటిస్తుడను. నేను 100 తూర్లు 101 స్నానం చేస్తే కావలసిన నేను ఉమిస్తే నీపైన నన్ను పాపిస్తున్నా, ఎంత పాపం నాకు తెంపుకుని కాదు, నువ్వు నన్ను క్షమించాలని గట్టి కాలు పట్టుకున్నా. అప్పుడు లేపే నీకు తప్పు చేసిలేవు, నీకు పుణ్యం పని చేసినావు, పుణ్యం చేసేటోనేవానే ఏమి నా దినం ఒక్కపారి స్నానం చేసి వస్తుంటే ఇప్పుడు 101 స్నానం చేస్తున్నావు కనుక అప్ప 101 స్నానం ఎప్పుడు చేసినా నా జీవితంలో ఈ రోజు 101 స్నానం చేపిస్తేవి, ఒక్కతూరి గంగ మునిగితే ఎంతో పుణ్యం ఉంది, ఈ రోజు 101 స్నానం చేపిస్తేవి, నువ్వు సన్న పని కట్ చేసి నీ పుణ్యాత్మ పాపానికి మొక్కలు పంచి పని చేపిస్తావు. ఇది క్షమాశస్త్రం కరేజస్య దుర్జన కిం కరిషతి అతృణే పతితో వహిని స్వయమేవ ఉపశామ్యతే. అతృణే సత్తా గడ్డి లేని ఉంటుంది కదా, అది ఏమీ లేదప్ప, గిట్టసాక లైఫ్లు పారేయండి గట్టి రోడ్డు మీద మన తగ్గ మండుతాను, సత్తుంటే మంట కదా. అట్లా జవుని దగ్గర కామక్రోధాదులు కామక్రోధ లోభ మోహ మదమత్సరము కులమదము చలమదము ధనమదము రూపమదము విద్యమదము యమునమదము తపస్సమదము రాజ్యమదము విషణత్రయములు ఇంకేమేమి వాసనత్రయములు ఇవంతా గలీజి సత్త కదా. ఈ సత్త లేనాడా, ఈ సత్త ఉంటేనే ఎవడైనా తిడితే మనకు పట్టేది, సత్త లేనాడా అగ్గిపుల వారేసి అంటుకుంటాను. అతృణే పతిదేవని వహ్ని స్వయమే ఉపశామ్యతే, తనంతానే ఆరిపోతుంది క్షమ ఉంటే. వాడంతా కాలకు పడినే లేదా. ఇది ఈ పాఠము నేర్పెట్టి వింటూ ఋషులు అవతరించిన భూమి మన భారత భూమి కదా. ఇటువంటి భారత భూమిలో పుట్టిన వాళ్ళు మనము. భారతం అంటేనే పవిత్రము ప్రకాశవంతమైంది. భారతం అనే అక్షరాలు 3 అక్షరం సాధ్యతము. భారతం అనే అక్షరం 3 అక్షరంలో వేదవ్యాసుడు భారతం రాశాడు. ఏమని? భారత భాతి సర్వేషు వేదేషు రతిషు సర్వేషు జంతుషు తరణం సర్వతీర్థానం తేన భారతం ఉచ్యతే. ఇది మనం భారతీయులమయ్యా, భారతం అంటేనే ప్రకాశవంతమైంది. అంటే భాతి సర్వేషు వేదేషు, 4 వేదములు కాదు, ఎన్నెన్ని వేదములున్నాయి, ఎన్నెన్ని ఉన్నాయి, అన్నిట్లో ప్రకాశమానంగా వెలిగేది ప్రకాశించేది ఏది? భా అనే అక్షరం. రా అంటే రతుడు, రతిషు సర్వేషు ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. అన్ని జీవులను ఒక పరమాత్మ అని తెలుసుకునే ఒక అధికారం ఉండింది మానవ జన్మ మన దేశంలో. ప్రతి సర్వేషు ఒకటి తరణం సర్వతీర్థానం. ప్రపంచంలో ఉండి ఎన్ని నదులు ఉండమో అన్ని నదుల్లో మునిగే ఎంత ఏం పుణ్యమో దానంది ఎన్నో రెట్లు పుణ్యం మన భూమి మీద భారత భూమిలో పుట్టితే అంత పుణ్యం ఉన్నదంట. ఇటువంటి 3 అక్షరాలతో భారతానికి అర్థం చెప్పిన వేదవ్యాసుడు అవతరించిన మనమంతా ఎవరు అంశం మంది? యా సాంప్రదాయం మాదెప్ప, మాది ఆ సాంప్రదాయము, కొర సాంప్రదాయము, ఈ కురు సాంప్రదాయము, మాది ఆ సాంప్రదాయము, మాది ఈ సాంప్రదాయం, మాది బసవేశ్వర సాంప్రదాయము, మాది సిద్ధుడు సాంప్రదాయం, ఇంకోటి అది ఎన్నెన్ని ఇవన్నీ పరిచ్ఛిన్నం కాంపౌండ్ బౌండరీ. మనది ఋషి సంప్రదాయం. ఋషి సిద్ధుడు అంటే ఎవరు? ఋషి కాదా? మనం మంచిదనే నా సిద్ధుడు సాంప్రదాయం అంటే అతను కోపం వస్తుంటే సిద్ధుడు స్వామికి వీడెవరో పరిచయంగా మాట్లాడుతున్నాను నేను. పరమాత్మని సంప్రదాయం మంది సర్వ యాది స్వగత స్వజాతి విజాతి భేదత్రయ రహితమో ఏదిందో ఏకమే అద్వితీయం బ్రహ్మ. అది ఆ సంప్రదాయం మనమంతా
ఆ సాంప్రదాయం మనకి గర్వపడవలసిన భూమి మన భూమి, గర్వపడవలసిన జన్మము మానవ జన్మము. ఇటువంటి భూమిలో పుట్టి ఇటువంటి పవిత్రమైన జన్మాన్ని మా వీరు పవిత్రంగా చేసుకోవాలి. కానీ పవిత్రంగా చేసుకోవాలంటే ఏం కావాలి మనకి? ఏం కావాలి మనకి? పవిత్రం కావాలంటే జ్ఞానం కావాలా, అజ్ఞానం కావాలా? అదేనా తెల్లలు కదా, ఎవడు వచ్చి నీకు ఏం కావాలమ్మని అంటావు స్వామి తపస్సు పోయినాడు. అతను ఊకని నల్లదో వచ్చింది, నీకేం జ్ఞానం కావాలా, అజ్ఞానం కావాలన్నట్ట. జ్ఞానం 2 అక్షరం, అజ్ఞానం 3. ఎట్టో చెట్ల పండి ఎక్కడుందని సమయం వెళ్ళి ఎక్కువ దానికి జ్ఞానం అంటే 2 అక్షరములు కదా. అజ్ఞానం అంటే 3 ఎట్టో చెట్ల పండి తమ్మ 2 ఎక్కువ దానికి ఎక్క మన మండలేమా ఎట్లా 2 ఎక్కువ దానికి వస్తాం నువ్వు అని అజ్ఞానం స్వామి అంటాడు. మాట్లాడుకోకూడదు. జ్ఞానం అంటే ప్రకాశవంతమైంది. జ్ఞానం ఒకటి కాదు, మన భూమి పవిత్రమైంది, మానవ జన్మమే పవిత్రం శ్రేష్టమైంది. ఇటువంటి భూమిలో ఇటువంటి పవిత్రమైన ఏ జంతువుకు లేనటువంటి ఒక యోగ్యత, అన్నిటికీ యాది శ్రేష్టము? మీరు చెప్పండి, యా జన్మ శ్రేష్టము? ఏమా చేసే భయమా మనమే వంగుతామా? శ్రేష్టం కదా. ఏమిటే శ్రేష్టం మరి? ఎనుపుకొడ్లని ఆవుల్ని ఆ శ్రేష్టం కాదంటే మొత్తం అప్పుడు పెంట వస్తామా, మనుషుల పెంట వస్తాము. దొడ్డు కుషింతే పిల్లగాడు తల్లి చేతి కూడా ముట్టలేదు, ఏదైనా పెండో ఏదైనా పడుతుంది ఆడించో నాకు భరిస్తుంది. మరి శ్రేష్టం కదా పిల్లి, మన పెంట తిల్లాలికే. కానీ ఏరిక దాంట్లో తినదాంట్లో అన్నీ తింటాయి, అన్ని పిల్లలు పుడతాయి, అన్నీ కొనుక్కుంటాయి. కానీ ధర్మం అనేది శ్రేష్టము, జ్ఞానం అనేది శ్రేష్టము. జ్ఞానహీన జ్ఞానం ఒక్కటి లేకపోతే మనిషి కాదు. 2 కాళ్ళ గాడిద, పుచ్చహీన గార్ధవ దోపాయి. ఎవరికైతే పవిత్రమైన మానవ జన్మం వచ్చి ఆత్మ జ్ఞానము పొందల్లా, పరమాత్మ తెలుసుకోవాలా, జన్మ సార్థకం చేసుకోవాలని ఆపేక్ష ఎవరికైతే లేదో వాడు తోకలేని పుచ్చహీన, తోకలేని 2 కాళ్ళ గాడిద, పుచ్చహీన దోపాయి గార్ధవ. 2 కాళ్ళు 2 కాళ్ళే కదా మనకుండేది. గాడిదకి దానికి తోకుంది, మనకి తోక లేదు. దానికి మనం తోకలేని 2 కాళ్ళ గాడిద ఎవరిని? జ్ఞానం సంపాదించను, ఆత్మజ్ఞానం లేకపోయిన వాడిని కదా. అవును, మంచిది ఇది చెడ్డది తెలిసి మాట్లాడాలా, తెలిసి చూడాలా, తెలిసి వినాలా కదా. మనం పాడు చేసిందని యావి, మనం నేను అర్థం చేసింది మోసం చేసింది యావి. ఇవి నాలుక, కండ్లు, ముక్కు, ఇవి మనం మోసం చేసింది. ఎవరు మోసం చేయలే, ఇవే కదా. ఇటుతో నేనేది ఏమన్నా మంచిది చెడ్డది. కండ్లతో చూసి పాడవుతుంది, ముక్కుతో ఏమేమో వాసన చూసి పాడవుతుంది, నాలుగుతో ఇష్టం వచ్చేట మాట్లాడి. ఇవన్నీ పంచ జ్ఞానేంద్రియం అంటారు గురువులు కాదు శాస్త్రములు. శ్రోత్రతో కుచక్షు జీవ జ్ఞానం అనేటువంటి పంచ జ్ఞానేంద్రియములకి పంచ విషయములు శబ్ద స్పర్శ రూపరసగంధములు వాటిని వాడుకున్నదాని లేదా తప్ప షడ్డు కాదు, మనం వాడుకునే దాంట్లో షడ్డు. కళ్ళు షడ్డుదే, తాగినోడు షడ్డు అవుతాడు, తాగిన షడ్డు అవుతుంది, సాగి మనం షడ్డు అవుతాం. అదే మేముగా నీ ఇష్టం అది. చాలా టైం అవుతుంది. ఇంతవరకు ఈరోజు గురుపూర్ యొక్క లాభం ఏమంటే ఇంతకొద్ది చెప్పినవి జ్ఞాపకం పెట్టుకొని కొంచెమైనా మనం లోపల దాచుకుంటే, ఆ రకంగా అట్లే నడుచుకుంటే గురు పూర్ణిమ చేసిన దానికి సార్థకమవుతుంది. లేకుంటే గురు పూర్ణిమే, మన పూర్ణిమే. అట్లా మనము ధర్మంగా నడిపించేటువంటి శక్తిని, ఆలోచన శక్తి కావాలి మనకి. ఈ యొక్క ఆలోచన సరళి ఈరోజు పూజకి కారణమైన వేదవ్యాస భగవానుడు, త్రిమూర్తి స్వరూపుడు ఆ వేదవ్యాస భగవానుడు. మరి ఈరోజు గురు పూర్ణిమ, మన గురువు గారు సిద్ధార్థ స్వామి అయితేనేమి, బసవేశ్వరు అయితేనేమి, శంకరాచార్య అయితేనేమి, మనకందరికీ అటువంటి మంచి ఆలోచన, మంచిగా బతుకుదాము, మంచిగా నడతామనే ఆలోచన మరి మనమే చేసుకుంటే మనకు కూడా వస్తుంది. వాళ్ళ మీద భారం, మంచిగా చేయని వాళ్ళు మనం కాపాడని ప్రార్థన చేసుకుంటూ సమయం హరి ఓం. బోలో సద్గురు మహారాజ్కి జగత్